డైలీ కరెంట్ అఫైర్స్ సెషన్స్ కింద యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అవసరమైనటువంటి అనేకమైనటువంటి మనకు విషయాలు ఒకటి కాదు. అది సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, డిఫెన్స్ టెక్నాలజీ కావచ్చు, ఇతరత్రా ఉండేటువంటి ఎలాంటి తయారీ విషయం కావచ్చు, ఏదో ఒక విషయాన్ని మీకు ఉపయోగపడేటువంటి ఎగ్జామ్స్ అవసరమైనటువంటి విషయాన్ని ప్రతిరోజు డిస్కస్ చేస్తున్నాం. మీరందరూ కూడా ప్రతిరోజు వాచ్ చేస్తున్నందుకు నేను మీకు అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ, మరి ఇవాళ ఉండేటువంటి ఇష్యూస్ చాలా ఉన్నాయి. వాటిలో ముఖ్యమైన అంశాలు చూద్దాం. మొట్టమొదటి ప్రగతి 2026 అట్ మేఘాలయ మనం మాట్లాడుతున్నాం. ప్రగతి అనగానే మీకు సెర్చ్ చేస్తే చాలా వస్తాయి, అనేక విషయాలు ప్రగతి వాడుతున్నారు. ఈ ప్రగతి అనేది ప్రోగ్రెస్ కా అంటే సింబల్ కానీ కాదు. ఈ ప్రగతి అనేది అబ్రివేషన్ చాలా వాటికి ఉంటుంది మాట్లాడినప్పుడు. ఇప్పుడు మాట్లాడేది ఈ డిఫెన్స్ కి సంబంధించినటువంటి విషయాన్ని మాట్లాడుతున్నాం. కాబట్టి ఈ మేఘాలయ అనేటువంటి చోట 2026 లో జరిగినటువంటి ఒక మిలిటరీ ఆపరేషన్ జాయింట్ అనేటువంటి మల్టీనేషనల్ ఆపరేషన్, దాని గురించి మనం డిస్కస్ చేసుకుంటాం. ద మల్టీనేషనల్ ఇప్పుడే మాట్లాడేట్టుగా అంటే ఒక దేశం కాదు, అనేక దేశాలు ఉంటాయి. మిలిటరీ ఎక్సర్సైజెస్ కాబట్టి మనం ఏంటంటే మనకు ఉండేటువంటి మిలిటరీ ఎంతవరకు సన్నద్ధంగా ఉంది, ఏ రకంగా ఎదుర్కొంటుంది, వచ్చేటువంటి ఛాలెంజెస్ ని, సవాళ్ళని, ఇలాంటి దానికోసంగా ఈ కంట్రీస్ అని ఒకదానితో సహకరించుకుంటూ ఈ ఒక గ్రూప్ లాగా ఏర్పడి చేసేటువంటి ఎక్సర్సైజ్ నే మనము ఈ మల్టీ నేషనల్ మిలిటరీ ఎక్సర్సైజ్ పేరుతో పిలుస్తాం. ఇవి ఎగ్జామినేషన్ చాలా ఇంపార్టెంట్. అనేక విషయాలతో వీడియోస్ ఇచ్చాము, మళ్ళీ కూడా ఇస్తూనే ఉంటాము. మీరు ఇలాంటి ఫోకస్ చేసి చదవాలి. సో కాబట్టి మిలిటరీ ఎక్సర్సైజ్ కింద ఎగ్జామినేషన్ ఒక పేరు తమాషాగా ఉంటాయి. సో అలా గుర్తు పెట్టుకోవడానికి మీకు ఈజీగా ఉంటుంది. కాబట్టి దీనికి ఇప్పుడు ఉండేటువంటి నేమ్ ఏంటంటే ప్రగతి 2026 అని ఇవ్వడం జరిగింది. ఈ ప్రగతి 2026 అంటే ఏంటి అంటే ఒక అబ్రివేషన్. P stands for partnership, R stands for regional, A stands for armies, then G growth, A and T transformation, తర్వాత I అంటే ఇండియన్ ఓషన్ రీజియన్. కాబట్టి ప్రగతి అంటే చెప్పాను, అనేక సందర్భాల్లో అనేక రకమైనటువంటి అబ్రివేషన్స్ ని ప్రగతి పేరుతో చూస్తుంటాం. ఇక్కడ వాడింది ఏంటంటే మల్టీ నేషనల్ మిలిటరీ ఎక్సర్సైజ్. కాబట్టి అనేక దేశాలు కలిసి ఒక మిలిటరీ ఎక్సర్సైజెస్, ఈ సైన్యాలు కలిసి ఒకరితో ఒకరు కోఆర్డినేట్ చేసుకుంటూ, ఒకరితో ఒకరు సహకరించుకుంటూ చేసేటువంటి ఎక్సర్సైజ్ పేరు మేఘాలయ జరిగిన దాని పేరే ప్రగతి 2026. సో ప్రగతి మీన్స్ పార్ట్నర్షిప్ ఆఫ్ రీజనల్ ఆర్మీస్ ఫర్ గ్రోత్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ద ఇండియన్ ఓషన్ రీజియన్. రైట్. ఎగ్జామినేషన్ లో ఏ స్టేట్ లో అడుగుతాడు? మేఘాలయ. ఎక్కడ? ఇక్కడ మనం చెప్పినట్టుగా ఉమ్రాయ్. సో కాబట్టి ఈ ఉమ్రాయ్ అనేటువంటి చోట ఈ మిలిటరీ స్టేషన్ లో ఈ రక్షణ సంస్థ కేంద్రంలో ఉమ్రాయ్ అనేటువంటి ఎక్కడైతే మేఘాలయలో అక్కడ జరిగినటువంటి ఎక్సర్సైజ్ పేరే ప్రగతి 2026. సో ఇక్కడ ఏం జరిగిందంటే, సో దే బ్రింగ్ టుగెదర్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్రమ్ 13 పార్టిసిపేటింగ్ నేషన్స్. మొత్తం 13 దేశాలు లిస్ట్ ఇప్పుడు ఇవ్వబోతున్నారు. 13 దేశాలకు సంబంధించినటువంటి ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ సాయుధ భాగాలు ఏమవుతుంటాయో అవన్నీ కూడా జాయింట్ కౌంటర్ టెర్రరిజం ఇవాళ కూడా మనం ఈరోజు కౌంటర్ టెర్రరిజం డే అంటున్నాం. సో కాబట్టి కౌంటర్ టెర్రరిజం రోజు ఈరోజు మాట్లాడుతున్న విషయాన్ని. కాబట్టి ఈ టెర్రరిజం అనేటువంటి ముఖ్యంగా ఏ దేశానికైనా సవాళ్ళు ఉంటాయి, తీవ్రవాదం అనేటువంటి. కాబట్టి దీన్ని ఎలా ఎదుర్కోవాలి? ముఖ్యంగా జంగిల్ వార్ఫేర్ ఆపరేషన్స్, ఈ అడవులు, ఈ ఫారెస్ట్ ఉండేటువంటి చోట చాలా కష్టంగా ఉంటుంది. వీళ్ళకి అలవాటు ఉంటుంది సైన్యానికి, వాళ్ళేమో అక్కడే ఉంటారు టెర్రరిస్ట్ అన్నమాట, వాళ్ళకి ఈజీగా ఉంటుంది, వీళ్ళకి కష్టంగా ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ జంగిల్ వార్ఫేర్ ఆపరేషన్స్, ఈ ఫారెస్ట్ లో, ఇలాంటి అడవుల్లో, దట్టమైన అడవుల్లో ఏ విధంగా మనము సంసిద్ధులై వాళ్ళు ఎదుర్కోవాలి అనే దానికి సంబంధించి ఒకరి దగ్గర నేర్చుకున్న మెళుకువలకు నేర్పిస్తూ, ఒక కంట్రీ ఎలాంటి సమస్య ఎదుర్కొంటుంది, ఇంకో కంట్రీ అలాంటి సమస్య ఎదుర్కొంటుంది అంటే ఒకరికొకరు పరస్పరము సహకరించు చేసేటువంటి ఈ మిలిటరీ ఎక్సర్సైజ్ లో ఎగ్జామినేషన్ ఉపయోగపడతాయి. దాంట్లో మన దేశంలో మేఘాలయలో 2026 లో ఈ విధంగా ప్రగతి 2026 అనే పేరుతో పార్ట్నర్షిప్ ఆఫ్ రీజనల్ ఆర్మీస్ ఫర్ గ్రోత్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ద ఇండియన్ ఓషన్ రీజియన్, హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఈ విధంగా ఈ రీజనల్ ఆర్మీస్, ఈ ప్రాంతీయంగా ఉండేటువంటి సైన్యాలన్నీ కూడా ఒకరికొకరు అభివృద్ధి చెందడానికి, పరివర్తన చేయడానికి సహకరించినటువంటి ఎక్సర్సైజే ప్రగతి 2026. ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ జరిగేటువంటి ఎక్సర్సైజ్ లో ఈ ఉన్నటువంటి ఈ ఉమ్రాయ్ అనేటువంటిది ఎక్కడైతే ఉందో మిలిటరీ స్టేషన్ మన మేఘాలయలో ఉంది. అక్కడ అందరూ అన్ని దేశాల నుంచి 13 కంట్రీస్ వచ్చినారు.
ఒకరితో సహకరించుకుంటారు. సో దీనికి సంబంధించి మనకి ఎగ్జామినేషన్ లో ఈ 4 డీటెయిల్స్ కొన్ని అవసరం ఉంటాయి. ఎందుకంటే ఎంసీక్యూలు అడుగుతాడు, మెయిన్స్ ఎలా అని ఇది నేర్చుకోవాలి. ఏపీసీ కానీ యూపీఎస్సీ కానీ. ముఖ్యంగా లొకేషన్ సంబంధించి అడిగితే ఇప్పుడే మాట్లాడినట్టుగా ఇది ఎక్కడ ఉంది? మేఘాలయలో. ఎక్కడ స్టేషన్ పేరు మిలిటరీ స్టేషన్ ఉమ్రాయ్. ఇది ఏంటంటే ఫారిన్ ట్రైనింగ్ నోడ్, అంటే విదేశీ దళాలు వచ్చినప్పుడు మన దేశంలో వాళ్ళకి అన్ని రకాల సదుపాయాలతో ఇచ్చేటువంటి ట్రైనింగ్ సెంటర్. ఏ పేరు? మేఘాలయలో ఉండేటువంటి ఉమ్రాయ్. నెక్స్ట్ యాక్రోనిమ్. యాక్రోనిమ్ అంటే ఏదైనా పెద్ద పేరు అనుకోండి గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి దాని షార్ట్ కట్ లో మార్చి ఇప్పుడే ప్రగతి చెప్పాను. సో ఎలా వచ్చిందని ఇప్పుడే చెప్పాను. పి అంటే పార్ట్నర్షిప్, ఆర్ అంటే రీజనల్, ఏ అంటే ఆర్మీస్, జి అంటే గ్రోత్, అండ్ ఏ ప్రగతి గా ఏ వచ్చింది కాబట్టి అండ్ ట్రాన్స్ఫార్మేషన్ కి ఇన్ ద ఇండియన్ ఓషన్ రీజన్. కాబట్టి యాక్రోనిమ్ అంటే పెద్ద పేరు గుర్తుపెట్టుకోవడానికి షార్ట్ కట్ లో అబ్రివేషన్ వాడని యాక్రోనిమ్ పేరు వాడతారు. మీకు తెలిసి ఉంటుంది. దాని మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎగ్జామినేషన్ లో వాడు ప్రగతి at 2026 in Meghalaya stands for full form అడగచ్చు. ఫుల్ ఫామ్ అంటే ఇది మీరు రాస్తారు. దగ్గర నియరెస్ట్ ఆన్సర్ ఇస్తాడు. మన కంట్రీస్ కావాలి నేర్చుకుంటే రాయొచ్చు. నెక్స్ట్ పార్టిసిపేటింగ్ కంట్రీస్. ఎగ్జామినేషన్ లో ద ఫాలోయింగ్ కంట్రీస్ పార్టిసిపేటెడ్ ఇన్ ప్రగతి ఆఫ్ 2026 ఇన్ మేఘాలయ అనొచ్చు. అప్పుడు మనకి కంట్రీస్ తెలియాలి. వాడు కొన్ని కంట్రీస్ కాంబినేషన్ ఇచ్చి వాడు 1 ఓన్లీ 2 ఓన్లీ 3 ఓన్లీ అడుగుతాడు. సో మనకు తెలియాలి ఆ కంట్రీస్ ఏంటంటే ఇండియాతో కలిపి 13 కంట్రీస్. కాబట్టి ఇండియాని ఎక్స్క్లూడ్ చేసాం అనుకోండి 12 కంట్రీస్ ఉంటాయి. సో 12 కంట్రీస్ లిస్ట్ కూడా చేసాం. ఇప్పుడు మనం ఆల్ఫాబెటికల్ ఇచ్చున్నాం. భూటాన్, కాంబోడియా, ఇండోనేషియా, లావోస్, మలేషియా, మాల్దీవ్స్, మయన్మార్, నేపాల్, ఫిలిప్పైన్స్, అలాగే ఇది ఎలా సీషెల్స్ చదవాలి. మీరు సీషెల్స్, అలాగే ఇది ఎక్కడ ఉంటుంది? మన ఈస్ట్ ఆఫ్రికా ఉంటుంది. సీషెల్స్, శ్రీలంక అండ్ వియత్నాం. సో ఈ 12 కంట్రీస్ ప్లస్ ఇండియా కలిపి చేసినటువంటి జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజెస్ ఫర్ కౌంటర్ టెర్రరిజమే మేఘాలయలో ఉండేటువంటి ఉమ్రాయిలో జరిగేటువంటి ప్రగతి ఆపరేషన్. నెక్స్ట్ కీ ఫోకస్ ఏంటి? అసలు ముఖ్యం ఏంటంటే ఈ జంగిల్ వార్ఫేర్ ఇప్పుడే మాట్లాడిన అడవులు యుద్ధం చేయడం చెప్పేది సులభం కాదు, నాకు కొత్త ఎవరికైనా కూడా. సో అలాంటి పరిస్థితుల్లో ఈ జంగిల్ వార్ఫేర్ ఈ అడవుల్లో ఎలా యుద్ధం చేయాలి? కౌంటర్ ఇన్సర్జెన్సీ. ఇన్సర్జెన్సీ అంటే ఏంటి? ఒక ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి గవర్నమెంట్ కి వ్యతిరేకంగా ఎవరైనా చేసి కుప్పతోడు చేసే ప్రయత్నమే ఇన్సర్జెన్సీ. సో కాబట్టి కౌంటర్ ఇన్సర్జెన్సీ అలాంటి ఉగ్రవాదులు, తీవ్రవాదులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళని ఎలా ఎదుర్కోవాలి అనేటువంటి ఇవ్వడం. అలాగే టాక్టికల్ కోఆర్డినేషన్, నైపుణ్యంతో ఏ రకంగా వాళ్ళు వ్యూహాత్మకంగా ఒకరితో ఒకరు సహకరించుకోవాలి. హెలిబోన్ ఆపరేషన్స్, ఎందుకంటే కొండ ప్రాంతాల్లో మనం ఏ రకంగా దిగుతామో ఎలా వెళ్తామో తెలుసు మనకి. సో కాబట్టి ఇలాంటి వాటిని వాడుకుంటూ ఈ విధంగా 72 అవర్ మల్టీనేషనల్ వ్యాలిడేషన్ డ్రిల్. ఒక విధంగా అధికంగా వ్యాలిడేషన్ అంటే మా సర్టిఫై చేసుకోవడంలాగా మా సత్తా ఉంది ఎదుర్కొంటాం అనే విధంగా 72 గంటలు అంటే 3 రోజుల పాటు చేసినటువంటి ఒక మిలిటరీ ఎక్సర్సైజ్ పేరే ప్రగతి ఎట్ మేఘాలయ ఉమ్రాయ్. మరి దీనికి సంబంధించి మనకు యూపీఎస్సీలో ఎలాంటి క్వశ్చన్స్ చూద్దాం, అలాగే యూపీఎస్సీ కూడా డిస్కస్ చేద్దాం. రెండు వస్తాయి. సో యూపీఎస్సీలో చూస్తే ముఖ్యంగా జిఎస్ పేపర్ 3 మీకు తెలుసు. జిఎస్ పేపర్ 3 ఏముంది? ఇంటర్నల్ సెక్యూరిటీ ఉంది, ఐఆర్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉన్నాయి. దీనికి సంబంధించి చూస్తే ముఖ్యంగా ఇండియాస్ ఫారిన్ పాలసీ, ఎందుకంటే ప్రతి దేశానికి విదేశాంగ విధానం ఉంటుంది. మన ఇతర కంట్రీస్ ఎలా ఉండాలని మన కంట్రీ కూడా అలాగే ఉంది. ఈ ఫారిన్ పాలసీ సంబంధించి ఇది ఇండియా కమిట్మెంట్ ఏంటంటే మీకు అందరూ కూడా ఇంతకుముందు డిస్కస్ చేసాము. మన ఫారిన్ పాలసీ అంటే నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ. నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ. నువ్వు ఎవరికి ఇస్తావు ప్రాధాన్యత అంటే ప్రతి విషయంలో నాకు ఉండేటువంటి ఇరుగు పొరుగు దేశాలతో. మనమంతే కదా, ఇప్పుడు మనం ఏదైనా ఫంక్షన్ జరిగింది ఎవరితో సరిగ్గా ఉంటాం, ఎక్కడో కాదు, ముందు మన చుట్టుపక్కల ఇరుగు పొరుగు చూసుకుంటాం. సో అలాగే నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ భారతదేశం యొక్క విదేశాంగ విధానం. ఎగ్జామినేషన్ లో మీకు ఎంసీక్యూ అడుగుతాడు. సో భారతదేశం యొక్క విదేశాంగ విధానం ఉండేటువంటి దాంట్లో ఏబిసిని అడిగినప్పుడు లేదని 1 అడిగినప్పుడు మీరు రాస్తారు. సో మనకు ఉండేటువంటి ఫారిన్ పాలసీ అంటే నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ. దాంతో పాటు చాలా పాలసీలు ఉంటాయి. యాక్ట్ ఈస్ట్ పాలసీస్ కూడా ఉన్నాయి మనకి. సో దాంట్లో ఎలా ఉన్నాయి? సో ఇవన్నీ కూడా మీకు చెప్పారు, మరియు మీకు ఐఆర్ చెప్తారు. సో ఇది ఈ మన భారతదేశానికి ఉండే కమిట్మెంట్, అంటే మనకుండే కట్టుబడి ఉన్నాం. ఈ విధానంలో భాగంగా భారతదేశం ఏం చేస్తుందంటే రీజనల్ సెక్యూరిటీ ప్రొవైడర్. రీజనల్ సెక్యూరిటీ ప్రొవైడర్ అంటే ఈ ప్రాంతీయంగా ఉండేటువంటి దేశాలకు సెక్యూరిటీ భద్రతని ప్రొవైడ్ చేసేటువంటి భారతదేశం. అలాగే నెట్ సెక్యూరిటీ కాంట్రిబ్యూటర్ ఇన్ ద ఇండో పసిఫిక్ అండ్ ఇండియన్ ఓషన్ రీజియన్. అటు ఇండియన్ ఓషన్ రీజియన్ లో కావచ్చు, హిందూ మహాసముద్రంలో కావచ్చు,
ఇండో పసిఫిక్ రీజన్ లో కావచ్చు, ఇది నెట్ సెక్యూరిటీ కాంట్రిబ్యూట్ గా ఈ భారతదేశం ఉంది. సో దాంట్లో భాగంగా ఇండియా యొక్క ఫారిన్ పాలసీ గురించి అడిగినప్పుడు ఎగ్జామినేషన్ రాయడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ డిఫెన్స్ డిప్లొమసీ సాఫ్ట్ పవర్. మీరు ఆల్రెడీ ఇంటర్నల్ సెక్యూరిటీలో సాఫ్ట్ పవర్ అంటే ఇవన్నీ కూడా మీరు డిస్కస్ చేస్తుంటే చెప్పి మళ్ళీ కొత్త వాళ్ళకి మళ్ళీ కూడా చెప్పిస్తారు. ఇక్కడ ఈ డిఫెన్స్ డిప్లొమసీ సంబంధించి కూడా ఈ ఐటెం వాడుకోవచ్చు. అంటే కరెంట్ అఫైర్స్ వచ్చే విషయాన్ని ఎలా మనం జోడిస్తామో మీకు అర్థమవుతుంది. ఇక్కడ స్ట్రెంగ్థన్స్ మల్టీలేటరల్ మిలిటరీ ఎంగేజ్మెంట్. ఇక్కడ మనకు అనేక రకాలుగా ఈ యొక్క రష్యన్ దళాలు మిలిటరీ ఎక్సెస్ ఉంటే ఏ రకంగా ఎంగేజ్ అవుతాయి. కల్చరల్ ఎక్స్చేంజ్ ఎన్ని కంట్రీస్ వచ్చాయి మనకి, మరి ఒకరి కల్చర్ ఒక వాళ్ళ కాదు. ఇప్పుడే చూసాం మనం సీషెల్స్ అని ఎక్కడ వచ్చింది, ఈస్ట్ ఆఫ్రికా వచ్చింది. ఇండియా ఎక్కడ ఉంది, మరి ఏషియన్ కంట్రీ ఉంది. కాబట్టి ఇక్కడ కల్చర్ అనేది వేరీ అవుతుంది. ఒక దేశానికి నుంచి ఇంకో దేశానికి సంస్కృతి మారిపోతుంది. సో ఇవన్నీ ఇట్లా మనం చేయడం వల్ల, వీళ్ళందరం కలిసి సంయుక్తంగా చేయడం వల్ల ఇక్కడ మనకు ఈ మల్టీలేటరల్ మిలిటరీ ఎంగేజ్మెంట్ అనేక దేశాలు సంయుక్తంగా పాల్గొనడం వాళ్ళకు ఉండేటువంటి స్ట్రెంగ్త్ అని కావడమే కాకుండా కల్చరల్ ఎక్స్చేంజ్ సంస్కృతి మరి ఒకరితో ఒకరు ఇచ్చిపుచ్చుకుంటాం కదా. ఇప్పుడు మనం వేసుకున్న డ్రెస్ ప్యాటర్న్ కానీ మనం మార్చుకున్నప్పుడు మిలిటరీ వాళ్ళు కూడా వాళ్ళకు ఉండేటువంటి కల్చర్ కూడా ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఇక ఒకరితో ఒకరు సహకరించుకోవడం ఉంటుంది. స్ట్రాటజిక్ ట్రస్ట్ విత్ సౌత్ ఈస్ట్ ఏషియా అండ్ సౌత్ ఏషియన్ నేషన్స్. అంతేకాకుండా ఈ సౌత్ ఏషియన్ నేషన్స్ కానీ అలాగే సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ కానీ ఏమవుతూ ఉన్నాయో వాటిల్లో ముఖ్యంగా ఒకరినొకరు పరస్పరం నమ్మాలి. మనం ఎప్పుడైతే ఒకరితో కలిసి కూర్చోవడమో ఒకరి మీద ఒక నమ్మకం కలిగిందో ఆటోమేటిక్ మనం పనిచేయడం. సో కాబట్టి ఇప్పుడు జరిగినటువంటి ప్రగతి 2026 ఎట్ ఉమ్రాయ్ ఇన్ మేఘాలయ అంటే ఆ ఎక్సర్సైజ్ యొక్క ఉపయోగం. సో అలాగే ఇంటర్నల్ సెక్యూరిటీ అండ్ కౌంటర్ టెర్రరిజం ఇవాళ చెప్పాను. ఈ రోజు కౌంటర్ టెర్రరిజం డే వాట్సాప్ లో మీకు షేర్ చేయడం జరిగింది. సో కాబట్టి ఈ ఇంటర్నల్ సెక్యూరిటీ అంతర్గత భద్రతకు అనేకమైన సవాళ్లు ఎదురవుతున్న దేశానికి మన భారతదేశానికి కూడా అనేక సవాళ్లు ఉన్నాయి, అనేక. ఇది ఐఆర్ మనకు ఇంటర్నల్ సెక్యూరిటీ పేపర్ తో ఐఎస్ పేపర్ తో మీరు చదువుతాం కూడా. కాబట్టి ఇంటర్నల్ సెక్యూరిటీ కావచ్చు, ఈ కౌంటర్ టెర్రరిజం ఈ టెర్రరిజాన్ని ఉగ్రవాదాన్ని ఏ రకంగా ఎదుర్కోవడానికి కావచ్చు. ఇక్కడ ఫోకస్ ఏం చేస్తుందంటే ముఖ్యంగా ఈ టాక్టికల్ ప్రొసీజర్ ఫర్ షేర్డ్ ట్రాన్స్నేషనల్ థ్రెట్స్. అంటే ఒక దేశానికి సరిహద్దులు ఉన్నాయి. మనం చూస్తున్నాం బంగ్లాదేశ్ లో ఉండే సరిహద్దులు ఎంత ఇబ్బంది ఉందో, ఏ రకంగా వాళ్ళు ఉగ్రవాదులు లాంటి చోటపోతున్నారు భారతదేశంలోకి అని చూస్తున్నాం మనం, పాకిస్తానే కాకుండా. సో ఇలాంటప్పుడు ఈ ట్రాన్స్నేషనల్ థ్రెట్స్ అంటే మనకు ముఖ్యంగా పొరుగు దేశాల నుంచి ముప్పు ఎదుర్కొంటాం. ఎందుకంటే రకరకాలుగా ప్రయోగిస్తారు, రకరకాల ఉగ్రవాదులు ఇవన్నీ కూడా మనం చూస్తాం సీక్రెట్. కాబట్టి ఇక్కడ ఇలాంటప్పుడు ఈ టాక్టికల్ ప్రొసీజర్స్ అంటే మనం వ్యూహాత్మకంగా ఏ రకంగా చాకచక్యంగా చక్కబెట్టుకోవాలి అనే విధానాన్ని స్టాండర్డైజ్ చేసుకుంటాం. మనం మామూలుగా ప్రవర్తించడం వేరే, ఒక సిస్టమేటిక్ గా ప్రిపేర్ వేరే ఉంటుంది. సో దానికి భయపడి ముఖ్యంగా పర్టికులర్ గా ఇక సెమీ మౌంటైనస్ అండ్ డెన్స్ జంగిల్ ఇవన్నీ ప్రాంతాలు చూస్తే ఈశాన్య రాష్ట్రాలు మీకు తెలుసు. మీకు ఈ చికెన్ దగ్గర పిలుస్తున్నాం, మనకి జస్ట్ 22 కిలోమీటర్స్ విడుతున్నటువంటి చోట ఏ రకంగా తండాలు పడుతుందో చూస్తున్నాం. ఒక్కడో కట్టతే మిగతా ఈశాన్య రాష్ట్రం కట్టే పిలుస్తుంటాయి. సో ఇలాంటి ప్రాంతాల్లో ఈ మనకు ఈ డెన్స్ జంగిల్ దట్టమైన అరణ్యాలు ఉంటాయి. అలాగే సెమీ మౌంటైనస్ అంటే పర్వత ప్రాంతాలు కాకుండా రకరకాల కొండ ప్రాంతాలు ఉంటాయి. ఇలాంటి ప్రాంతాల్లో తీవ్రవాదులు ఎదుర్కోవడము ఆషామాషి విషయం కాదు. సో అలాంటప్పుడు ప్రిపేర్నెస్ గా ఉంటే, సన్నద్ధత ఉంటే ఎంత అడ్వాంటేజ్ మీకు అర్థమైంది. దాంట్లో పైగా అన్ని దేశాలు కూడా ఈ 13 కంట్రీస్ ఎవరుతున్నాయో ఇలాంటి సమస్యని ఎదుర్కోవడానికి ఆల్రెడీ వాళ్ళకి ట్రైనింగ్ ఉంది, వాళ్ళకి మనకి ఎక్స్పీరియన్స్ ఉంది. ఒకరితో ఒకరు షేర్ చేసుకోవడం వల్ల అందరూ ఖచ్చితంగా బెనిఫిట్ అవుతాం. మరి ఇదే సందర్భంలో ఇదే కరెంట్ అఫైర్స్ సృష్టిని మనం ఇంకా ఎలా చేసుకోవచ్చు అంటే ఒక్కొక్క సందర్భంలో మనం నేర్చుకోగలిగితే మనం ఒక్క చోట రిలేట్ చేసుకోవచ్చు. ఆత్మనిర్భర్ భారత్ ఇనిషియేటివ్. ఆత్మనిర్భర్ అంటే ఏంటి? సెల్ఫ్ రిలయంట్. భారతదేశం మేక్ ఇన్ ఇండియా అని అంటున్నాం, మనం ఆత్మనిర్భర్ భారత్ అని పిలుస్తున్నాం. కానీ మేక్ ఇన్ ఇండియా అన్నా ఆత్మనిర్భర్ భారత్ అన్నా మన భారతదేశం అనేది వేరే దేశాలపై ఆధారపడకుండా మన కాళ్ళ మీద మనం నిలబడమే ఆత్మనిర్భర్ భారత్. సో దాంట్లో భాగంగా చూస్తే ఇప్పుడు చెప్పినటువంటి ఈ యొక్క ప్రగతి 2026 అనేటువంటి ఏ మిలిటరీ ఎక్సర్సైజ్ జరిగిందో ఎక్కడ జరిగింది? షిల్లాంగ్ ఎక్కడ? ముంబాయి. సో ఇది జరిగిందో ఇది ఏం చేస్తుందంటే డిఫెన్స్ ఇండస్ట్రీ ఎగ్జిబిషన్. ఎందుకంటే మనం వచ్చినాం, మన వెపన్స్ చూపిస్తాం, ఇంకా రకరకాల ఎక్విప్మెంట్ ఉంటుంది, వేరే దేశాలకు వస్తాయి. మన దేశానికి సంబంధించినటువంటి మన దగ్గర ఉండేటువంటి డిఫెన్స్ ఇండస్ట్రీ అంటే రక్షణ పరిశ్రమ మన దేశం రకరకాల ఆయుధాలు ప్రదర్శిస్తాం కదా, అంటే అవతల తెలుస్తుంది కదా, అంటే వాళ్ళు కొనుక్కోవడానికి అవకాశం ఉంది, మన శక్తి కూడా అవతల తెలియడానికి ఉంది. కాబట్టి స్వదేశీ పరిజ్ఞానంతో
విదేశాలపైన ఆధారపడకుండా చేసేటువంటిదే ఆత్మనిర్భర్ భారత్. ఆత్మనిర్భర్ భారత్ అంటే మేక్ ఇన్ ఇండియా, నా స్వదేశంలో నా టెక్నాలజీలో వాడుకుంటామో అనేది మనకి. సో కాబట్టి ఈ భాగంగా ఇక్కడ మనకి ఇండియన్ యొక్క టెక్నాలజీ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ భారతదేశంలో రకరకాల మనం తయారు చేసుకోగలుగుతున్నాం ఈ యొక్క టెక్నాలజీ మనకి. కాబట్టి ఇవన్నీ కూడా ఇండిజినస్ ఎక్విప్మెంట్, ఈ స్వదేశంలో తయారైనటువంటి ఎక్విప్మెంట్ పరికరాలు ఏమవుతున్నాయో ఇన్నోవేషన్స్ తో ఇంటర్నేషనల్ డెలిగేట్స్ మరి దేశ విదేశాల నుంచి సైన్యాలు వాళ్ళతో పాటు అధికారులు వస్తారు. సో వాళ్ళకి ఈ విదేశ ప్రతినిధికి భారతదేశంలో మనకు ఉండేటువంటి టెక్నాలజీని, మనకు ఉండేటువంటి పరిశ్రమలు, ఈ ముఖ్యంగా రక్షణ రంగంలో చేసే పరిశ్రమలు ఇవి చేసేది కూడా ప్రదర్శించే అవకాశం వచ్చింది కదా. సో ఈ విధంగా ఇది ఆత్మనిర్భర్ భారత్ ఇనిషియేటివ్ కూడా ఇప్పుడు జరిగిన ఎక్సర్సైజ్ మనం మాట్లాడుకోవచ్చు. సార్ ఇప్పుడే మాట్లాడినా ఇది ఏపీపీఎస్సీ కానీ యూపీఎస్సీకి అనేక రకాల వస్తుందని చెప్పాను. దాంట్లో మనం ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఇంటర్నేషనల్ మనకు ఉండేటువంటి సెక్యూరిటీ స్ట్రాటజీ చూస్తే ఈ క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే ఇండియాస్ బయోలేటరల్ ఆర్ మల్టీలేటరల్ డిఫెన్స్ ఎక్సర్సైజెస్ ఇన్ సౌత్ ఈస్ట్ ఏషియా అడగచ్చు. ఇంకా మనం చెప్పాను ఈ ఎక్సర్సైజే కాకుండా ఈ మిలిటరీ ఎక్సర్సైజ్ లిస్ట్ ఇచ్చిన మళ్ళీ కూడా ఇస్తాను. కాబట్టి ఇవన్నీ చేసుకుని ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి సో మనం ఏం చేయాలంటే ఈ భారతదేశానికి సంబంధించి ఈ డిఫెన్స్ అంటే రక్షణ రంగానికి సంబంధించిన ఎక్సర్సైజ్ ఏముంటాయో వీటిల్లో బయోలేటర్ 2 దేశాలు చేయొచ్చు, లేదు మల్టీనేషనల్ చూసాం. మల్టీనేషనల్ అంటే 13 దేశాలు చేస్తున్నాం ఒకేసారి భారతదేశం, ఇండియా ప్లస్ 12 కంట్రీస్. కొన్ని వాటిలో ఇండియా వర్సెస్ మంగోలియా ఉంటాయి, ఒక్కో దానికి ఒక నిక్ నేమ్ ఉంటాయి. సో అవన్నీ గుర్తుపెట్టుకోవాలి. సో ఇది మనకు ఈ స్ట్రాటజిక్ జియో పొలిటికల్ ఇంప్లికేషన్స్ ఇన్ ద బే ఆఫ్ బెంగాల్ ఆర్ ఇండో పసిఫిక్ ఆర్ డైరెక్ట్ ఫోకల్ పాయింట్స్. కాబట్టి చెప్పాలంటే బే ఆఫ్ బెంగాల్ బంగాళాఖాతంలో కావచ్చు, ఇండో పసిఫిక్ మనకి ఈ ప్రాంతంలో కావచ్చు, ముఖ్యంగా చెప్పాలంటే వ్యూహాత్మకంగా స్ట్రాటజిక్ గా ఉండేటువంటి జియో పొలిటికల్ ఇంప్లికేషన్స్, మనకు భౌగోళిక రాజకీయాల పేరుతో పిలుస్తున్నాం మనం. ఈరోజు వెస్ట్ ఏషియాకి చదివే కదా జియో పాలిటిక్స్ అంటాం. ఏ ప్రాంతంలో ఆ ప్రాంతంలో రాజకీయమైనటువంటి ఆ రెండు పనివేసుకుని వాళ్ళ ప్రయోజనాన్ని జియో పాలిటిక్స్ అనే పేరుతో భౌగోళిక రాజకీయాలతో. సో ఈ యాంగిల్లో ఇక్కడ క్వశ్చన్స్ మనకు రావడానికి వచ్చినప్పుడు ఈ ఇష్యూ మనకు అర్థమవుతే మనం రాయడానికి అవకాశం ఉంటుంది. సో అలాగే ఈ కరెంట్ అఫైర్స్ లో నేషనల్ సెక్యూరిటీ కావాల్సినట్టు ఇంపార్టెంట్ ఫర్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఆస్కింగ్ ఫర్ ద వెన్యూ ఆఫ్ ద ఎక్సర్సైజ్. ఎగ్జామ్ అడుగుతాడు, మనం ఇస్తాడు ఈ ప్రగతి 2026 అనేది ఎక్కడ జరిగిందని ఏం చెప్తాం, ఏ స్టేట్ చెప్తారు, మేఘాలయ. ఆ మేఘాలయలో స్పాట్ ఏంటి, వెన్యూ ఉమ్రాయ్. ఏంటిది, ఉమ్రాయ్ మిలిటరీ బేస్. ఇలా క్వశ్చన్ అడగచ్చు. అలాగే పార్టిసిపేటింగ్ కంట్రీస్ ఇప్పుడే ఇచ్చాను నేను, ఇండియా ప్లస్ హౌ మెనీ కంట్రీస్ పార్టిసిపేటెడ్ 12, టోటల్ 13 కంట్రీస్ ఇంక్లూడింగ్ ఇండియా, ఎక్స్క్లూడింగ్ ఇండియా 12. ఆల్ఫాబెటికల్ లిస్ట్ ఇచ్చినారు మరి. సో కాబట్టి అవన్నీ చూసుకొని ఆ కంట్రీస్ ఐడెంటిఫికేషన్ అడగచ్చు. అలాగే ఫుల్ ఫామ్ ఆఫ్ ప్రగతి అని పేరు అడగచ్చు. ఏమడగచ్చు, ప్రగతి అంటే ఏంటి అని అడగచ్చు. ఎక్స్ప్లెయిన్ చాప్టర్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అలా అడగచ్చు. అలాగే జియో పాలిటిక్స్ చూస్తే ఈ క్వశ్చన్స్ అనేటువంటిది టెస్టింగ్ ద క్యాండిడేట్స్ అండర్స్టాండింగ్ ఆఫ్ హౌ ఇండియాస్ బార్డర్ అండ్ రీజనల్ డిఫెన్స్ ట్రైనింగ్ ఇనిషియేటివ్స్ కౌంటర్ స్ట్రాటజిక్ ఛాలెంజెస్ ఇన్ ద నార్త్ ఈస్ట్ కార్డర్. ఇప్పుడే చెప్పాను, నార్త్ ఈస్ట్ కారిడార్ అంటే ఈశాన్య భారతదేశానికి ఎప్పుడు మన భారతదేశానికి చాలా సున్నితమైన ప్రాంతం. కాబట్టి ఏవైతే ఉన్నాయో అక్కడ ఉండేటువంటి ఈ మనకు మిజోరాం కానీ మణిపూర్ కానీ మేఘాలయ కానీ అస్సాం కానీ ఇలాంటి త్రిపుర కానీ ఇలాంటి ఏవైతున్నాయో ఇవన్నీ కూడా నార్త్ ఈస్ట్ ప్రాంతాలు చాలా సున్నితమైన ప్రాంతాలు. సో అలాంటి పరిస్థితుల్లో ఈ నార్త్ ఈస్ట్ కారిడార్ లో మనకి ఏంటంటే ముఖ్యంగా ఈ స్ట్రాటజిక్ గా కౌంటర్ మనకి ఇప్పుడు కూడా టెర్రరిజం పేరుతో మనకు ముప్పు ఉంది. అలాగే ఇంటర్నెట్ సెక్యూరిటీ మీరు చదివారు చదువుతారు. సో అక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ మనకు ఈ క్వశ్చన్స్ అనేటువంటి ఏ రకంగా ఒక అభ్యర్థి ఏపీపీఎస్సీ కావచ్చు యూపీఎస్సీ రాసే అభ్యర్థికి వీటిపైన ఎంతవరకు భారతదేశం యొక్క బార్డర్ పైన సరిహద్దుల పైన అవగాహన ఉంది. అలాగే జరుగుతుంటే రీజనల్ డిఫెన్స్ ట్రైనింగ్ ఇనిషియేటివ్స్ ఏమంటున్న ఇనిషియేటివ్స్ అంటే ఈ గవర్నమెంట్ తీసుకునే పథకాలు ఉన్నాయో వీటిపైన తనకు ఎలా పడుతుంది ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ ఈ జియో పాలిటిక్స్ ని కూడా అడగడానికి వస్తుంది. మనకి ఎప్పుడైతే కాన్సెప్చువల్ క్లారిటీ వచ్చిందో ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా మనకి ఏదైతే ఉంది ఇంతకుముందు చెప్పాను, తెలిస్తే ఈజీ, తెలియకపోతే డిఫికల్ట్ గా నష్టం. కాబట్టి తెలిసిన ప్రయత్నం చేశాక అన్ని ఈజీ అవుతాయి. అందువల్ల దాని బయాడింగ్ కాకుండా కాన్సెప్ట్ బేస్డ్ తెచ్చుకుంటే తర్వాత 1-2 సార్లు ప్రాక్టీస్ చేసుకుంటే ఎలాంటి క్వశ్చన్ అయితే రాయగలుగుతారు. సో ఇక్కడికి మీకు అర్థమైంది అనుకోండి కాన్సెప్ట్. ఓకే రైట్. ప్రగతి ఇన్ మేఘాలయ ఎట్ ఉమ్రాయ్ ఇది రైట్. ఓకే సెకండ్ ఏంటంటే ఇది చూడడానికి ఇది ప్యూర్ గా ఆంధ్రప్రదేశ్ అనగానే ఏపీపీఎస్సీ వాళ్ళకి సంబంధించింది అనుకుంటారు. బట్ యూపీఎస్సీ కూడా వస్తుంది, రెండు మిక్స్ చేసి రెండు కూడా ముఖ్యంగా ఏపీపీఎస్సీ ఎక్కువ. అట్లనే యూపీఎస్సీ కంటే యూపీఎస్సీ కూడా అవసరం కాబట్టి చెప్తుంది కనెక్ట్ చేయబోతున్నాయి డేటా. ఏంటంటే మీరందరూ కూడా న్యూస్ లో చూస్తుంటారు, ఎస్పెషల్లీ మనంతా ఏపీ వాళ్ళు
ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు, తెలుగు వాళ్ళం. ఈ తెలుగు వాళ్ళు చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్ ఈస్ కమిషనింగ్ ఇట్స్ ఫస్ట్ ప్రాజెక్ట్. ఎప్పుడు కూడా ఏదైనా ఫస్ట్ కానీ మొట్టమొదటి వస్తే ఖచ్చితంగా దాని ప్రాధాన్యత ఉంటాయి కాబట్టి ఎగ్జామ్స్ ఉంటాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఏం చేస్తుందంటే మొట్టమొదటి ప్రాజెక్ట్ స్టార్ట్ ఎక్కడ, ఆ రాయలసీమ రీజియన్, మనంతా రాయలసీమలో ఉన్న తిరుపతిలో. కాబట్టి రాయలసీమ ప్రాంతంలో క్లీన్ ఎనర్జీ పాలసీ, ఇంతకుముందే చెప్పిన ఎడ్యుకేషన్ పాలసీ, ఫారెస్ట్ పాలసీ, మనం ఇలా మనకు ఫ్యాక్టరీ పాలసీ, ఇలా రకరకాల పాలసీలు ఉంటాయి విధానాలు. ఈ విధానాలు కూడా ఒక సీక్వెన్స్ నేర్చుకున్నాం, మళ్ళీ కూడా నేర్చుకుంటాం. మరి ఈ విధానంలో ఈ క్లీన్ ఎనర్జీ పాలసీ అనేటువంటి ప్రాజెక్ట్ కింద ఇంటిగ్రేట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి ప్రాజెక్ట్ ని రాయలసీమ ప్రాంతంలో చేపట్టింది. ఇది హెడ్లైన్స్. కాబట్టి ఏబిపిఎస్సి ఇంపార్టెంట్ గా చెప్పండి. ఇప్పుడు మీరు యూపీఎస్సీ కూడా వస్తుంది, కానీ ఏబిపిఎస్సికి మీరు ఖచ్చితంగా చదవదాకా పెట్టి ఇలాంటి పాలసీలు ఎగ్జామినేషన్ లో తీసుకుంటాం. కాబట్టి యూపీఎస్సీ కానీ ఏబిపిఎస్సి రిలవెన్స్ ఏంటంటే క్లీన్ ఎనర్జీ ప్రాజెక్ట్. అసలు క్లీన్ ఎనర్జీ ఏంటి? ఎనర్జీ అంటే తెలుసు, శక్తి. క్లీన్ ఎనర్జీ ఏంటంటే కరెంట్ నవల కదా. ఎస్, ఈ క్లీన్ ఎనర్జీ అంటే ఈ ఫాసిల్ ఫ్యూయల్స్ లాంటివి ఇంతకుముందు చెప్పాను. ఫాసిల్స్ అంటే తెలుగులో సిరాజ్ అంటాము, ఇంగ్లీష్ లో ఫాసిల్స్ అంటున్నాం. ఇవన్నీ కూడా కోట్లాది సంవత్సరాల క్రితం, మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ ఇవన్నీ కూడా ఒకప్పుడు ఈ లివింగ్ క్రీచర్స్. అవి కొంతకాలానికి చనిపోతే దాని తర్వాత బొగ్గుగా మారుతున్నాయి, క్రూడ్ ఆయిల్ గా మారుతున్నాయి. ఆ క్రూడ్ ఆయిల్ వచ్చి మనం ఈ క్రూడ్ ఆయిల్ వచ్చి మనం డీజిల్ కానీ, కిరోసిన్ కానీ, పెట్రోల్ కానీ ఇలాంటి తీసుకొని దాంతో ఇందులో మారుతుంది. వాటి వల్ల ఏమవుతుందంటే కార్బన్ పార్టికల్స్ వస్తున్నాయి. కార్బన్ పార్టికల్స్ ఎంత వస్తున్నాయంటే టోటల్ గా భూమిని వేడెక్కించేస్తున్నాయి. ఆ ఈరోజు చూస్తున్నాం 50 degrees టెంపరేచర్ ఆల్మోస్ట్. కాబట్టి ఇంత పరిస్థితుల కారణము ఈ భూమి అంతా వేడెక్కిపోవడం. కాబట్టి దాని ప్రోటోకాల్స్ అవన్నీ మనం విడిగా నేర్చుకున్నారు, మళ్ళీ నేర్చుకుంటాం. ఈ ప్రోటోకాల్స్ కార్బన్ ని తగ్గించడానికి ప్రయత్నం చేయడం అన్ని దేశాలు. దాంట్లో భాగంగా దేశాల్లో భాగంగా రాష్ట్రాలు కూడా కట్టాల్సి వస్తుంది. సో కాబట్టి ఈ కార్బన్ పార్టికల్స్ ని వీలుంటే జీరో చేయడం, అసలు లేకుండా చేయడం. జీరో కాకుండా కనీసం మినిమల్ తక్కువ చేయడంటే మనం క్లీన్ ఎనర్జీ పేరుతో వాడుతున్నాం. కాబట్టి సోలార్ ఎనర్జీ, కార్బన్ పార్టికల్స్ ఉన్నాయా? సౌరశక్తులు లేవు, సూర్యుడి నుంచి వస్తుంది, అదేం కాదు. అలాగే మనం విండ్ ఎనర్జీ అంటున్నాం. తిరుమల హిల్స్ పైన దొరుకుతుంది, చక్రవాళ దొరుకుతుంటే పెద్ద ఫ్యాన్స్, అది పవన విద్యుత్ అంటాం తెలుగులో, ఇంగ్లీష్ విండ్ ఎనర్జీ. దాంట్లో కార్బన్ పార్టికల్స్ ఉన్నాయా? లేవు. అలాగే మనం హైడ్రో ప్రాజెక్ట్ చూస్తుంటాం, శ్రీశైలం కానీ వాటిలో వాటర్ పడుతుంది, కార్బన్ ఉందా? లేదు. సో ఇలాంటివన్నీ కలిసి క్లీన్ ఎనర్జీ అర్థమైంది. మన విడిగా మనం మార్చుకోవడం. ఇక్కడ మీకు ఐడియా ఉంది టాపిక్. కాబట్టి క్లీన్ ఎనర్జీ అంటే ఏవైతే కార్బన్ పార్టికల్స్, ఏవైతే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, గ్రీన్ హౌస్ అంటే ఎఫెక్ట్ అంటే ఈ పర్యావరణాన్ని వేడెక్కించడం, ఈ దానికి ఉపయోగపడే గ్యాస్ ని గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటారు. కాబట్టి గ్రీన్ హౌస్ గ్యాసెస్ పీల్చకుండా శక్తిని తయారు చేసుకోవడమే మనం క్లీన్ ఎనర్జీ అంటాం. సో అలాంటి ప్రాజెక్టు ఇక్కడ మొట్టమొదటి ప్రాజెక్ట్ ఎక్కడ స్టార్ట్ చేశారమ్మా? రాయలసీమ గీత. అర్థమైంది, రైట్. కాబట్టి ఇక్కడ మన క్లీన్ ఎనర్జీ పాయింట్ ఇది హైలీ బోత్ యూపీఎస్సీ అండ్ ఏపీఎస్సీ 20 ఉపయోగపడుతుంది. మీరు ఏపీఎస్సీకి ఖచ్చితంగా ఎక్కువ హై రిలవెన్స్ ఉంది, యూపీఎస్సీ కూడా మనకు ఎలా చూద్దాం. ముఖ్యంగా హై ప్రయారిటీ ఏపీఎస్సీకి ఇస్తున్నాను, ఎందుకంటే ఏపీలో ఉండే ప్రాజెక్ట్ కాబట్టి. ఇక్కడ మనం ఏపీకి చూస్తే 9% ఆఫ్ ఇండియాస్ ఇన్స్టాల్డ్ విండ్ కెపాసిటీ. మన ఆంధ్రప్రదేశ్ లో ఎంత ఉందంటే భారతదేశంలో ఏదైతే క్లీన్ ఎనర్జీ పిలుస్తున్నామో ఆ క్లీన్ ఎనర్జీ రకరకాలుగా ఉన్నాయి. విండ్ ఎనర్జీ కావచ్చు, సోలార్ ఎనర్జీ కావచ్చు, హైడ్రో ఎనర్జీ కావచ్చు, అటామిక్ ఎనర్జీ, ఇవన్నీ ఆల్ దీస్ ఆర్ కాల్డ్ యాస్ క్లీన్ ఎనర్జీ. మరి ఇలాంటి క్లీన్ ఎనర్జీలో 9%, 9% ఎక్కడ ఉందంటే ఆంధ్రప్రదేశ్ ద్వారా వస్తుందంటే మనకు ఇక్కడ ఇది. సార్ దీని టార్గెట్ ఏంటంటే మనమంతా 2026 లో రాబోయేటువంటి 3 years లో, 3 సంవత్సరాల్లో అంటే 2029 కి 72 గిగావాట్స్ మన టార్గెట్. అంటే ఒక క్లీన్ ఎనర్జీని మనం 72 గిగావాట్లకు రాబోయే 3 సంవత్సరాల్లో తయారు చేసుకునే కాన్సెప్ట్ అన్నమాట, రైట్. మరి పాలసీ ఇన్నోవేషన్ పరంగా చూస్తే ఇక్కడ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్, ఇంటిగ్రేటెడ్ సమీకృతం, విడివిడిగా ఎవరి పాడి కాకుండా అన్ని మనం కలుపుకోకూడదని ఇంటిగ్రేటెడ్. ఇంటిగ్రేటెడ్ చూస్తే ఇటు సోలార్ సౌరశక్తి, విండ్ గాలి నుంచి వచ్చేది, అదేవిధంగా పంపు స్టోరేజ్ ఇప్పుడు హైడ్రో, ఇవన్నీ కలిపితే మనం 12 గిగావాట్ పిఎస్ పెట్టాం మనం 10 sites లో. ఈ రకంగా పాలసీ మనం ఏర్పాటు చేసుకున్నాం. దాంట్లో భాగంగా ఇప్పుడు రాయలసీమ వచ్చిందే మన టాపిక్. సరే ఇప్పుడు మనం మాట్లాడడం ఇక్కడ క్లైమేట్ అండ్ క్లీన్ ఎనర్జీ చూస్తాం. ఇలాంటి చూస్తుంటారు ఎప్పుడన్నా? తిరుమల హిల్సే బెస్ట్ ఎగ్జాంపుల్. మీరు మధురై చూస్తామంటే ఎక్కడ పడితే అక్కడ సినిమా షూటింగ్ చేస్తుంటారు, చక్కగా తిరుగుతుంటే డాన్స్ చూస్తున్నారా, ఇలాంటి అన్ని క్లీన్ ఎనర్జీ పెట్టుకోండి. తిరుమల హిల్స్ చూస్తుంటారు, లేకపోతే మధురై ఇలాంటి వస్తుంటే సినిమాలు చూస్తే తిరుగుతూ ఉంటే చక్కగా లాగా అవన్నీ క్లీన్ ఎనర్జీ. సో ఇలా తయారు చేసుకోవాలి.
మరి ఇక్కడ ట్రాన్స్మిషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి అంటే మనం ఇప్పుడు మనకి ఎక్కడ ఏది దొరుకుతున్నా తయారీ పంపాలి. సో అలాగనే మనకు ఉండేటువంటి ఎనర్జీ కూడా ఎక్కడ లేదో అక్కడికి పంపాలి. ఇక్కడ ఈ రాయలసీమ ప్రాంతంలో జనరేట్ అవ్వాలి, ఎందుకంటే ఇక్కడ విండ్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి మనకి. ఇది తయారైన దాన్ని కోస్టల్ ఏపీలో అంటే ఇక్కడ డిమాండ్ ఉంది, అంటే ఒక చోట అక్కడే పెట్టుకుని కుదరదు కదా, ఇక తయారైన దాన్ని ఎక్కువ చోట పంపిస్తుంది, ఎక్కువ డిమాండ్ పంపిస్తే దొరుకుతుంది కదా, ఆదాయం వస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ రాయలసీమలో జనరేట్ చేసి ఈ కోస్టల్ ఏపీలో తీర ప్రాంతానికి డిమాండ్ పంపిస్తే ఎలా అంటే 11,000 మెగావాట్స్ ఎవాల్యుయేషన్ కెపాసిటీ పంపించారు ఈ ప్రాజెక్ట్ కావాలి. మరి దీంట్లో నేషనల్ అలైన్మెంట్ చూస్తే భారతదేశం ఏమనుకుంటుందంటే 2070కి మనం 26 ఉన్నాం కదా, 26 ఉన్నాం, 2070 సంవత్సరానికి నెట్ జీరో రావాలి. నెట్ జీరో అంటే అర్థం లేదు అంటే కార్బన్ పార్టికల్స్ మామూలుగా ఇంధనాన్ని పండించినప్పుడు ఈ ఫాసిల్ ఫ్యూయల్ అయినటువంటి కోల్ కానీ బొగ్గు కానీ లేదంటే మీకు డీజిల్ కానీ కిరోసిన్ కానీ పెట్రోల్ కానీ పండిస్తే వాటిలో తెలియకుండా కార్బన్ ఉద్గారాలు తెలుగు ఉంటామో ఇంగ్లీష్ లో కార్బన్ పార్టికల్స్ అంటాం. అవన్నీ కూడా బయటకు వస్తాయి ఆటోమేటిక్ గా. అవి వెళ్ళి ఇలా ఉంటే కొంతకాలానికి భూమి వేడికిపోతుంది. తగ్గించడం కోసంగా అన్ని దేశాలు నడుంటే భారతదేశం టార్గెట్ 2070కి జీరో అయిపోయి ఎక్కడ కాదని కనపడదు. అంటే భూమిని తగ్గించడానికి వేడి దిగిన ప్రయత్నం చేస్తున్నాం, దాంట్లో భారతదేశం భాగం. కాబట్టి 2070కి నెట్ జీరో టార్గెట్. కాబట్టి ఇప్పుడు చేసేటువంటిది సపోర్ట్ చేస్తుందిగా భారతదేశం ఉండే టార్గెట్ ఇది సపోర్ట్ చేస్తుంది. అలాగే మనం ఏం చేస్తాం 2026లో మరి ఇంకా 4 సంవత్సరాలు ఏం కావాలంటే నాన్ ఫాజిల్ ద్వారా అంటే ఫాజిల్స్ కాకుండా 500 గిగావాట్లు 500 GW అంటామో ఇది రావాలి. కాబట్టి దీని తర్వాత నెట్ జీరో అయిపోతాం అంటే విద్యుత్ తయారు చేస్తుంది. ఈ టార్గెట్ లో భాగంగా రాయలసీమలో మొట్టమొదటి క్లీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ రావడం కాబట్టి ఎగ్జామినేషన్ ఏపీపీసీ వాళ్ళకి అర్థమైంది, అలాగే యూపీఎస్సీ కూడా మరి పొటెన్షియల్ క్వశ్చన్ టైప్స్ ఏపీపీసీ మెయిన్స్ చూస్తే మీరు ఏపీపీసీ రాస్తారు, ప్రిలిమ్స్ మెయిన్స్ రెండు ప్రిపేర్ అవుతారు. ఈ మెయిన్స్ చూస్తే డిస్కస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 24 పొజిషన్స్ రాయలసీమ యాజ్ ఏ రెన్యూవబుల్ ఎనర్జీ హబ్. సో కాబట్టి ఈ రాయలసీమను మనకు రెన్యూవబుల్ ఎనర్జీ హబ్ గా ఈ ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ ఎనర్జీ పాలసీ ప్రకారంగా ఏ విధంగా నిలబడుతుందో డిస్కస్ చేయమంటే ఆ కాన్సెప్ట్ నీకు ఎంసీకి వచ్చిన రాయగలరు, బీసీ రాయడానికి అవకాశం. ఓకే నెక్స్ట్ మరి యూపీఎస్సీ మీన్స్ లో డైరెక్ట్ మనం ఎలా చేసుకోవచ్చు అంటే స్టేట్ లెవెల్ క్లీన్ ఎనర్జీ ఇనిషియేటివ్స్ ఆర్ క్రూషియల్ ఫర్ ఇండియాస్ క్లైమేట్ గోల్స్. క్లైమేట్ గోల్ అదే కదా మనకి 2070కి ఏం కావాలి, మనం ఎంత రావాలి, నెట్ జీరో రావాలి అంటే కార్బన్ ఫార్టీ రావాలి. కాబట్టి ఇండియాస్ క్లైమేట్ గోల్స్ కి సంబంధించి ముఖ్యంగా స్టేట్ లెవెల్ లో కదా అన్ని స్టేట్స్ కలిస్తారు కదా, ఫెడరల్ కదా మంది కంటే అన్ని స్టేట్స్ అన్ని యూనిట్లు అందరూ కలిసి చేస్తే జరుగుతుంది. కాబట్టి ఇండియా యొక్క క్లైమేట్ గోల్ 2070కి మనకు నెట్ జీరో రావాలి. కాబట్టి అప్పటికంతా మనం ఏం చేయాలంటే ఈ స్టేట్ లెవెల్ లో క్లీన్ ఎనర్జీ ఇనిషియేటివ్స్ అంటే ఏదైనా మనం గవర్నమెంట్ చొరవ తీసుకొని చేసేట్టు పథకాలు. సో ఈ విధంగా దీన్ని అడగచ్చు డైరెక్ట్ గా. అలాగే ఇరిస్టేట్ విత్ ఆంధ్రప్రదేశ్ ఎగ్జాంపుల్ రాయించాం. అలాగే యూపీఎస్సీ లో ప్రిలిమ్స్ లో ఎంసీక్యూ అడుగుతాడు కాబట్టి ఆ ఎంసీక్యూలో ఈ పాలసీ పేరేంటి అడగచ్చు. అలాగే కెపాసిటీ టార్గెట్స్ కూడా చెప్పాను, ఈ కెపాసిటీ టార్గెట్స్ ఫిగర్స్ పెట్టుకొని ప్రాక్టీస్ చేస్తే ఇవి అడగచ్చు. సో అలాగే గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఎంత, ఎన్ని కోట్లు పెట్టించారు, ఇలాంటి క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇవి రెండో విషయం మనం క్లీన్ ఎనర్జీ సెక్టర్ గురించి మాట్లాడాం. మొట్టమొదటి డిఫెన్స్ సెక్టర్ మాట్లాడాం, సైన్స్ సెక్టర్ అది భాగంగా అన్ని రకాల చూసాం, ఇంటర్నల్ సెక్యూరిటీ, ఇంటర్నేషనల్. ఇప్పుడు వచ్చిన తర్వాత ఎనర్జీ సెక్టర్ చూసాం. మరి థర్డ్ వచ్చేకాడికి ఇది అన్ని రకాలుగా కరెంట్ అఫైర్స్ సంబంధించి చాలా చూడడానికి సింపుల్ గా ఉంటాయి కాబట్టి పడేస్తుంటాం. జాగ్రత్తగా గమనిస్తే ప్రతి పాయింట్ లో మనకి ఎగ్జామినేషన్ లో ఎలా వస్తుంది ఇప్పుడు చూస్తాం. వస్తే మీరు అందరూ ఈయన పేరు ఉంటారు అనుకుంటున్నారు, ఆశ్చర్యపడతారు. ప్రొఫెసర్ మణీంద్ర అగర్వాల్. ఈ పేరు ప్రొఫెసర్ మణీంద్ర అగర్వాల్. ఈయన ఏమయ్యాడంటే ఫెలో ఆఫ్ ద రాయల్ సొసైటీ. రాయల్ సొసైటీ పేరు ఉంటారు ఎఫ్ఆర్ఎస్ అని పేరు పిలుస్తుంటారు. ఏమంటారు, ఎఫ్ఆర్ఎస్, ఫెలో ఆఫ్ ద రాయల్ సొసైటీ. ఈ ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీకి ఎన్నిక కాబడినటువంటి భారతీయుడు ప్రొఫెసర్ మణీంద్ర అగర్వాల్. ఆయన గురించి ఇందులో డిస్కస్ చేస్తూ మీకు అర్థమవుతుంది అప్పుడు వేరే. ఈ ఎఫ్ఆర్ఎస్ అనేటువంటి ఒక విధంగా చెప్పాలంటే ఈ 2026లో ప్రొఫెసర్ మణీంద్ర అగర్వాల్ వ్యక్తికి భారతదేశంలో ఒక మేజర్ సైంటిఫిక్ అచీవ్మెంట్ గా ఇవ్వడం జరిగింది. కాబట్టి భారతీయుడికి ఇంత ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైనటువంటి ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీలో ఎఫ్ఆర్ఎస్ లో వారికి స్థానం దక్కిందంటే భారతీయులంతా చెప్పుకుంటాం కదా. ఎస్ మరి ఏపీజే అబ్దుల్ కలాం పేరు చెప్పినట్టు కానీ, రామానుజన్ పేరు చెప్పినట్టు కానీ, కల్పనా చావ్లా చెప్పినట్టుగా ఎస్ ఈ గణకారము గొప్పతనం చూడబోతున్నాం మనం. కాబట్టి మీకు అర్థమవుతుంది. కాబట్టి భారతదేశానికి గొప్పతనం. అలాగే కాబట్టి ఏపీపీఎస్సీ కానీ
ఏపీ మనకి యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ కి ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి కానీ కరెంట్ అఫైర్స్ సెక్షన్స్ లో ఈయన సంబంధించిన క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఛాన్సెస్ చాలా ఉంది. 99% ఆల్రెడీ రావచ్చు. సో అందుకోసమే డిస్కస్ చేస్తున్నాం. కాబట్టి అసలు ఈ మణీంద్ర అగర్వాల్ ఎవరు? హూ ఈస్ మణీంద్ర అగర్వాల్ అని మనం డిస్కస్ చేస్తే he is a leading Indian computer scientist and mathematician. ఎగ్జామినేషన్ మనకు అడుగుతాడు ఇలాంటి క్వశ్చన్స్. ఆయన ఏం అవార్డు ఇచ్చారు అడగచ్చు, లేదా ఈ ఎఫ్ఆర్ఎస్ ఇటీవల ఎన్నికలు రేట్ అడగచ్చు, లేదంటే ఆయన ఉండేటువంటి బ్యాక్గ్రౌండ్ అడగచ్చు. ఆయన ఎవరైనా లీడింగ్ ఒక ప్రఖ్యాతి చెందినటువంటి కంప్యూటర్ సైంటిస్ట్ మరియు మ్యాథమెటిక్స్ శాస్త్రవేత్త. ఎలాంటి క్వశ్చన్స్ అడగచ్చు రాయచ్చు. రైట్. మరి ఇప్పుడు ప్రస్తుతం ఏం చేస్తున్నాడంటే డైరెక్టర్ ఆఫ్ ఐఐటి కాన్పూర్. ఐఐటి కాన్పూర్ కి డైరెక్టర్ గా ఉన్నారు. దాంతో పాటు ఆయన ప్రొఫెసర్ ఉన్నారు. ఎక్కడ ప్రొఫెసర్ ఉన్నారంటే ఈ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. మీరు ఒకసారి చూడండి, మీకు క్లియర్ కనిపిస్తుంది. చూసే అవసరం లేదు అనుకుంటాను. ప్రొఫెసర్ మణీంద్ర అగర్వాల్. సో వీళ్ళతో పాటుగా వీళ్ళిద్దరు సైంటిస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి మీకు చూపిస్తాను. నెక్స్ట్ అంటే కాయల్ సక్సేనా వీళ్ళిద్దరు ఈయనకి అంత కలిసి చేశారు దీన్ని. అందులో ప్రాజెక్ట్ లో లీడ్ ఉండే వాళ్ళకి ఈయన గొప్ప శాస్త్రం ఈయన పేరు వచ్చింది. ఈ ముగ్గురు పేరు ఏకైస్ అని పేరుతో డిస్కస్ చేయబోతాం. అర్థమే కదా? సో కాబట్టి దీని ఒకసారి మీరు చూసుకుంటే మీకు ఎగ్జామినేషన్ తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టు మీకు ఈజీగా గుర్తుంటుంది. సో ఏ అంటే అగర్వాల్, కే అంటే కాయల్, అలాగే మనకు ఎస్ అంటే సక్సేనా, ఏకేఎస్ అనే పేరుతో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఏంటమ్మా పేరు? ఏకేఎస్. ఏకేఎస్ అగర్వాల్, కాయల్, అలాగే సక్సేనా వీళ్ళ నుంచి మాట్లాడుతాం. కాబట్టి బెస్ట్ నోన్ ఫర్ కో డెవలపింగ్ ద ఏకేఎస్ ప్రైమాలిటీ టెస్ట్. మీరందరూ కూడా మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటే ప్రైమ్ నెంబర్స్ విన్నారు కదా, గుర్తుంటారు కదా? రైట్. సో విన్నాడు కూడా ఇబ్బంది లేదు. కాబట్టి దీనికి సంబంధించి ఏది ప్రైమ్ నంబరు, ఏది ప్రైమ్ నంబర్ కాదనే సమస్య వస్తుంది. సో దానికి సంబంధించి అనేకమైన ఉన్నాయి, ఇంకొక మెథడ్స్ ఉన్నాయి, కాదలేదు. కానీ అవన్నీ వేగంగా కొంత తప్పు ఎర్ర రావడానికి 100% యాక్యురసీతో వీళ్ళు కనిపెట్టినటువంటి విధానాన్ని ఏకేఎస్ ప్రైమరీ టెస్ట్. అంటే ఏది ప్రశ్న మనకి మ్యాథ్స్ లో చాలా ఇంపార్టెంట్. ఆ మ్యాథ్స్ బేస్ చేసుకునే మీరు కంప్యూటర్స్ ఆల్గారిథమ్స్ చేస్తున్నారు. కాబట్టి ఏకేఎస్ అనేది ప్రైమరీ టెస్ట్. కాబట్టి ప్రైమ్ నంబర్స్ ఏదని కనుక్కోవడానికి 100% యాక్యురసీతో ఇంత ముందు ఉన్నటువంటి పద్ధతులను పక్కన చూసిపడేసి కనిపెట్టినటువంటి విధానం మీరు ముగ్గురు కలిసి కనిపెట్టారు. సో అగర్వాల్ పాత్రపేటగా. సో కాబట్టి వారి ఒక ఆయన పేరు నీరజ్ కాయల్. సో ఏ అంటే అగర్వాల్, కే అంటే కాయల్ చూస్తున్నాం మన సర్నేమ్ లాగా. నా పేరు డాక్టర్ సురేష్, మనకి టీచర్ పేరు అలా కాయల్ సర్నేమ్. సో అలాగనే నితిన్ సక్సేనా, సక్సేనా సర్నేమ్. ఈ మూడు కలిపి ఏకేఎస్. ఏకేఎస్ అగర్వాల్, కాయల్, సక్సేనా ఏకేఎస్ ప్రైమరీ టెస్ట్ అంటారు. ఇది మొట్టమొదటిగా ఫస్ట్ అన్కండిషనల్ డిటర్మినిస్టిక్ పాలినోమియల్ టైం ఆల్గారిథం. ఒక మాట చెప్పాలంటే ఇది ఏకేఎస్ ప్రైమరీ టెస్ట్. అంటే మొట్టమొదటిసారిగా అన్కండిషనల్ గా ఇది ఒక పాలినోమియల్ టైం ఆల్గారిథం టెస్ట్ వెదర్ ఏ నంబర్ ఇస్ ప్రైమ్ ఆర్ నాట్. నేను ముందు వచ్చేది కానీ కొన్ని ఎర్రర్స్ రావడం కోసం టైం తీసుకుని చాలా ఫాస్ట్ గా ఇంత కూడా తప్పు లేకుండా మిస్టేక్ లేకుండా 100% యాక్యురసీ చేసినట్టు వెదరే ఇప్పుడు చెప్పినటువంటి ఏకేఎస్ ప్రైమరీ టెస్ట్. ఈ ముగ్గురు కలిసి డెవలప్ చేశారు. అగర్వాల్ తో పాటుగా ఈ కో డెవలపర్స్ వీళ్ళిద్దరు నీరజ్ కాయల్ కానీ నితిన్ సక్సేనా ముగ్గురు ఫోటోలు తీసుకోవాలి. సో దాన్ని ఏకేఎస్ అంటే మీకు అర్థమైపోయింది. రైట్. సో మరి వై ఈస్ బికమింగ్ ఎన్ ఎఫ్ఆర్ఎస్ సిగ్నిఫికెంట్? సరే ఇలాంటి ప్రతిష్టాత్మక బ్యాక్గ్రౌండ్ ఉన్నాయి. మన డౌట్ ఏంటంటే సార్ ఇక్కడ మనకి అసలు ఎఫ్ఆర్ఎస్ ఎందుకు అంత ప్రాధాన్యత అని డౌట్ వస్తుంది కదా. ఇప్పుడు ఎగ్జామినేషన్ ఇస్తున్నారంటే చాలా ప్రతిష్టాత్మకంగా ఇస్తాడు. ఎగ్జామినేషన్ ఖచ్చితంగా ఇస్తాడు, మీకు అదే పెడితే. మరి ఇస్తారంటే ఎఫ్ఆర్ఎస్ దగ్గరంటే మన ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీ అంటే అసలు ఫెలో ఆఫ్ రాయల్స్ ఏం సార్ అనుకుంటున్నాము, ఏం గొప్ప అర్థమైంది అసలు ఆ ఎఫ్ఆర్ఎస్ గొప్పని అడగచ్చు కదా. అందుకు దాని సిగ్నిఫికెన్స్ మీకు తెలియదు కాబట్టి చెప్తున్నాను. ఈ రాయల్ సొసైటీ అనేది 1660లో ప్రారంభించబడింది. రాయల్ సొసైటీ. ఈ రాయల్ సొసైటీ ప్రపంచంలో ఉండే అత్యంత ప్రాచీనమైన ఓల్డెస్ట్ అండ్ మోస్ట్ ప్రెస్టీజియస్ అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి సైంటిఫిక్ అకాడమీస్. మనకు ఈ విద్యావేత్తలు వాళ్ళకు ఉండేటువంటి తెలివితేటల్ని ప్రదర్శించడానికి రకరకాల సెమినార్లు ఉంటాయి, కాన్ఫరెన్స్ ఉంటాయి, ఒక బాడీ ఉంటాయి. సో ఆ విధంగా ఈ ప్రపంచంలోనే ఓల్డెస్ట్ అత్యంత ప్రాచీనమైనటువంటి ప్రెస్టీజియస్ అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి సైంటిఫిక్ అకాడమిక్ శాస్త్రీయమైనటువంటి విద్యావేత్తలు ఉండేటువంటి ఒక సొసైటీ పేరే ఇప్పుడు చెప్పినటువంటి రాయల్ సొసైటీ. మరి దాంట్లో సభ్యత్వం దొరకడం అంటే గౌరవంగా మీకు ఎందుకు కావాలంటే ఆషామాషి కాదు. ఎందుకంటే ఇప్పుడు చూస్తారు మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా న్యూటన్ గురించి వాడేవారు తెలియనివాడేవారు
ఈ మీటితో న్యూటన్స్ ఫార్ములాస్ అని చెప్పేస్తాం బ్రాకెట్ అంటే ఇవన్నీ. ఎస్ ఆర్ న్యూటన్ మోనాసైడ్ దీంట్లో మరి యాంగల్. అలాగే ఐన్స్టీన్ గురించి తెలియవాళ్ళు ఈక్వల్ ఎంసీ స్క్వేర్ అంటారు. ఐన్స్టీన్ మెంబర్షిప్ ఉన్నారు. మరి భారతదేశ శాస్త్రవేత్తలు సివి రామన్ కావచ్చు, శ్రీనివాస రామానుజన్ కావచ్చు, ఇలాంటి గొప్ప మేధావులకి అక్కడ సభ్యత్వం లభించినప్పుడు మరి అంత ఒక మేధావి లభించినప్పుడు ఆయన గురించి అడగండి ఎందుకు ఎగ్జామినేషన్ లో అవునా కదా చెప్పండి ఇప్పుడు మీరు. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి ప్రతిష్టాత్మక న్యూటన్ కానీ, ఐన్స్టీన్ కానీ, శ్రీనివాస రామానుజన్ కానీ, సివి రామన్ కానీ ఇలాంటి వాళ్ళందరికీ సభ్యత్వం లభించుగా అంత గొప్ప మహానుభావుల తరఫున ఏం జరగాలంటే ప్రతిష్టాత్మకంగా భారతదేశానికి ఖచ్చితంగా ఇది గర్వకారణం. ప్రతి భారతీయుడు మేరా భారత్ మహాన్ని గర్వించదగ్గ రోజు. అందువల్ల ఎగ్జామినేషన్ అవడానికి అవకాశం ఉంది. అలాగే కాబట్టి ఈ ఎలక్షన్స్ ఎఫర్ట్స్ మార్క్స్ ఆఫ్ ఎక్సెప్షనల్ కాంట్రిబ్యూషన్. ఆశామాషి ఎవరు అత్యంత అసాధారణమైనటువంటి సేవలు అందించాలి. ఎవరికి? న్యాచురల్ సైన్సెస్ కావచ్చు, లేదు మ్యాథమెటిక్స్ కావచ్చు, ఇంజనీరింగ్, వీటిల్లో అసాధారణమైనటువంటి సేవలు ఎక్సెప్షనల్ కాంట్రిబ్యూషన్ ఇచ్చడం మాత్రమే దాంట్లో సభ్యత్వం. అందువల్లే శ్రీనివాస రామానుజన్ గారు కావచ్చు, సివి రామన్ కావచ్చు, భారతీయ శాస్త్రవేత్తలు, ఐన్స్టీన్ కావచ్చు, న్యూటన్ కావచ్చు, అలాంటి చోట ఇది ఇచ్చారంటే అసాధారణమైన కాంట్రిబ్యూషన్. ఏం చేశాడంటే అగర్వాల్ రికగ్నైజ్డ్ ఫర్ హిస్ వర్క్ ఇన్ థియరిటికల్ కంప్యూటర్ సైన్స్ అండ్ కంప్యూటేషనల్ కంప్యూటింగ్ క్రిప్టోగ్రఫీ. ఈ క్రిప్టోగ్రఫీ అంటే ముఖ్యంగా మనం చూస్తుంటాం, మీరు పంపించినటువంటి దాన్ని అవతల వాడు బదులుగా డీకోడ్ చేస్తాడు. ఇలా కాకుండా ఎవరికైతే ఉద్దేశించే వాడికి మాత్రమే చెడు క్రిప్టోగ్రఫీ. వాస్తవమైనటువంటి సాంకేతిక భాష ముఖ్యంగా డిఫెన్స్ చాలా అవసరం అవుతుంది. ఇవన్నీ కూడా శత్రువులు చేతికి లక్ష్యం దొరికిపోతాయి. ఇలాంటి క్రిప్టోగ్రఫీలో కావచ్చు అనేకమైనటువంటి కాంట్రిబ్యూషన్స్ ఈ కంప్యూటర్ నాలెడ్జ్ అన్నింటిలో కూడా ఇవ్వడం జరిగింది మనం చెప్పినట్టు అగర్వాల్ గారు. మరి రిలవెన్స్ మరి ఎలా ఉంది? ఈపీఎస్ లో, ఏపీఎస్ లో సైన్స్ అండ్ టెక్నాలజీలో జిఎస్ పేపర్ కింద రావడం వస్తుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ ప్రైమ్ నెంబర్ ఆల్గారిథమ్స్ అనేది క్వశ్చన్స్ చూస్తే అక్కడ మీరు కోట్ చేయడానికి అవకాశం. అలాగే మనకు పి వర్సెస్ ఎన్పి అంటే తెలుసు మీకు. అలాగే అప్లికేషన్స్ ఆఫ్ నంబర్ థియరీ క్రిప్టోగ్రఫీ అంటే ఇన్పుట్ ద ఏకేష్ టెస్ట్. ఏకేష్ టెస్ట్ అని చెప్పాను. ప్రైమాలిటీ ప్రైమ్ నంబర్ ఆర్ నాట్, అది ప్రైమ్ నంబరా కాదని ఇంత ముందు నాకు చేయలేదు 100% ఇస్తుంది. దాన్ని మనము ఏకేష్ టెస్ట్ పేరుతో అగర్వాల్, కాయల్, సక్సేనా ప్రైమాలిటీ టెస్ట్ పేరుతో పిలుస్తున్నాం. సో దాంట్లో ఏం కాంట్రిబ్యూషన్ ఉంది కాబట్టి ఏకేఎస్ అనే టెస్ట్ అనేది బ్రేక్ త్రూ ఇస్ ఎ గుడ్ ఇలస్ట్రేషన్ ఆఫ్ ఇండియాస్ గ్రోయింగ్ స్ట్రెంగ్త్ ఇన్ థియరిటికల్ కంప్యూటర్ సైన్స్ అండ్ బేసిక్ రీసెర్చ్. మన భారతీయులు తెలుసు ఈరోజు ప్రపంచంలో ఉండే మేధావులనే కాకుండా ప్రపంచంలో సాఫ్ట్వేర్ రంగంలో ఎక్కడంటే అమెరికా రంగంలో మన భారతదేశం కంట్రిబ్యూట్ చేస్తున్నారు. మన వాళ్ళు అక్కడికి వెళ్ళారంటే చెడ్డగా వస్తున్నా మన తెలివితేటలకి మన భారతీయులకు ఉండేటువంటి తెలివితేటలు తెలిసి గుర్తింపు అనుకోవడం పాజిటివ్ గా. సో ఆ విధంగా చూసినప్పుడు మన ప్రపంచం ఆల్రెడీ గుర్తించింది ఇండియాస్ ఉండేటువంటి థియరిటికల్ కంప్యూటర్ సైన్స్ లో మనకు ఉండే స్ట్రెంగ్త్ ని చాటింది ఎఫ్ఆర్ఎస్ ఆయన ఇచ్చారంటే. అలాగే బేసిక్ రీసెర్చ్ లో కూడా మనకు ఉండే అసాధారణ తెలివితేటల్ని గుర్తింపు భారతదేశాన్ని గుర్తించుకోవాలి. సో కాబట్టి ఇది మనం రాయొచ్చు. అలాగే కరెంట్ అఫైర్స్ చూస్తే నేషనల్ గానీ ఇంటర్నేషనల్ చూస్తే అగర్వాల్స్ ఎఫర్ట్స్ ఇన్ రీసెంట్ హై ప్రొఫైల్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇండియన్ సైంటిస్ట్ రిసీవింగ్ గ్లోబల్ రికగ్నిషన్. గ్లోబల్ రికగ్నిషన్ ఏంటి? ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించడం. కాబట్టి భారతీయ శాస్త్రవేత్తలకి, ఇండియన్ సైంటిస్ట్ కి గ్లోబల్ రికగ్నిషన్ ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు ఈ గుర్తింపును పొందే హై ప్రొఫైలే అగర్వాల్ లభించినటువంటి ఎఫ్ఆర్సిఎఫ్. అంతే కదా, హై ప్రొఫైల్ మామూలు కాదు. సో అలాగే ఈస్టర్ ఫర్ ఎస్ఎస్. ఎస్ఎస్ లో మెయిన్ స్టైల్ రాస్తారు ఇండియాస్ రోల్ ఇన్ గ్లోబల్ సైన్స్. ఇండియాస్ రోల్ ఇన్ గ్లోబల్ సైన్స్ అడగచ్చు, లింకప్ చేయొచ్చా డేటాని. అలాగే రీసెర్చ్ ఇకోసిస్టమ్ ఇండియా, భారతదేశంలో ఉండేటువంటి పరిశోధన సమస్యలను రిపోర్ట్ చేసిన ఇంత గొప్ప పరిశోధనలు జరుగుతున్నాయి కాబట్టి ఇలాంటి వాళ్ళకి ఎఫ్ఆర్ఎస్ లభించింది సభ్యత్వం అనే వస్తూ మీకు ఉండేటువంటి డేటాలు ఇలాంటి ఇన్సర్ట్ చేస్తే అక్కడ అప్పర్ హ్యాండ్ అవ్వడానికి అవకాశం. అంటే కరెంట్ అఫైర్స్ ఎలా జోడించాలో మీకు అర్థమైంది. ప్రతి పేపర్ లో మనం కరెంట్ అఫైర్స్ జోడిస్తాం ఇప్పటికప్పుడు గా. సో ఈ విధంగా మీకు అర్థమవుతుంది. అలాగే దీన్ని జిఎస్2 మనకి పేపర్ 2 ఉంది, క్వాలిటీ గవర్నెన్స్ లో కావచ్చు, ఎస్ఏలో కావచ్చు, అక్కడ సస్టైన్డ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్. ఎందుకు ఉన్నత విద్యకి డబ్బులు ఖర్చు పెడుతున్నారు? హైయర్ ఎడ్యుకేషన్ అంటే ఎస్ ఇలాంటి కాంట్రిబ్యూషన్స్ రావాలంటే హైయర్ ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్. కాబట్టి ఎస్ఏలో కావచ్చు, అలాగే మనం చెప్పినటువంటి దాంట్లో గవర్నెన్స్ పరిపాలన కావచ్చు, క్వాలిటీలో కూడా మీరు దీన్ని చేయడానికి అవకాశం ఉందని చెప్పండి, అవకాశం ఉంది. అలాగే బేసిక్ రీసెర్చ్ ఐఐటి కావచ్చు, ఐఏఎస్సి మీద తిరుపతి వస్తలేదు. ఈ తిరుపతి ఒక పెడుతూ ఉంటే ఏర్పడి వెళ్తున్నా 2 ఉన్నాయి. ఏమున్నాయా? ఐఐటి ఉంది, అలాగనే ఐఏఎస్ ఇండియన్ సైన్స్ ఉంది. ఎస్ అక్కడ మనకు ఐఐటీలు కానీ సైన్స్ అకాడమీ కానీ వాటి కూడా రిలేట్ చేయించాలి చెప్పండి, మీరు రిలేట్ చేయొచ్చు. అంటే మీకు
ఒక చిన్న ఐటమ్ న్యూస్ పేపర్ లో వస్తే దాన్ని ఏ రకంగా కరెంట్ అఫైర్స్ ని రిలేట్ చేసి తెలిస్తే ఎగ్జామినేషన్ వాడు ఎటువంటి క్వశ్చన్స్ రాయడానికి అవకాశం ఉంది. కాబట్టి కరెంట్ అఫైర్స్ గురించి బైహార్ట్ చేయడం కాదు, ఎంసీక్యూ గైడ్ పెట్టుకొని. సో మీకు అర్థమైంది ఇప్పటికే. సో ఈ విధంగా మనము యాడ్ చేసుకోవచ్చు. మరి మనం చూసినప్పుడు ఇంటర్నల్ సెక్యూరిటీ కానీ సైబర్ సెక్యూరిటీ యాంగిల్ చూస్తే ఇదే విషయం. ఈ ప్రైమ్ నంబర్ థియరీ అనేది అండర్ ప్రిన్స్ పబ్లిక్ క్రిప్టోగ్రఫీ. క్రిప్టోగ్రఫీ ఇప్పుడే చెప్పాను, ఒక సాంకేతిక భాష రహస్యంగా కూడా అవతల వాళ్ళకి అర్థం కాకుండా ఎవరు ఉద్దేశించి వాళ్ళకి వేరే వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే ముఖ్యంగా డిఫెన్స్ చాలా అవసరం. కాబట్టి వేరే వాళ్ళ శత్రువు చేతికి ఏమవుతుంది, మనం రోజేసి మనం చూస్తుంటాం. సో ఇలాంటివి జరగకుండా ఇక్కడ మనకి ప్రైమ్ నంబర్ థియరీ అనేది ఇది ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్. ఈ ప్రైమ్ నంబర్ థియరీలో ఏ కేసు ప్రైమ్ కంటెస్ట్ అనేది మీకు ఇంత ఎదుర్కొనే పని లేకుండా చిటికల్లో చేస్తారో అలాంటివి భయపడుతుంది అక్కడ. అలాగే కాబట్టి ఇస్ వర్క్ టైస్ డిజిటల్ సెక్యూరిటీ కానీ బ్యాంకింగ్ కానీ డేటా ప్రొటెక్షన్ కానీ ఇవన్నీ కూడా సెక్యూరిటీ సైబర్ ఇష్యూ మనం చూస్తున్నాం. తెలియని సమూహాలను తెలుగు ట్రాన్స్లేషన్ తప్ప పడుతుంటారు. అంటే తెలియనటువంటి అన్నోన్ నంబర్స్ వచ్చేటువంటి గ్రూప్స్ వచ్చే లింకులు ఒక భాగాన్ని గవర్నమెంట్ హెచ్చరిస్తుంటే రోజు మనం బాగా చదువుకున్నామే మోసపోయి పేపర్ వచ్చి సాధారణ. ఎస్, ఇవన్నీ కూడా చెప్పాలంటే బ్యాంకింగ్ లో ముఖ్యంగా డేటా ప్రొటెక్షన్ సంబంధించి ఇది చాలా ఇంపార్టెంట్. మీకు అర్థమైంది. కాబట్టి క్రిప్టోగ్రఫీకి సంబంధించినటువంటి దాంట్లో ఈ సమయం ఎంత విప్లవాత్మకంగా మనకు వచ్చిన అర్థమైంది. కాబట్టి మనము ఎగ్జామ్ రెడీగా కేస్ స్టడీగా అటు సైన్స్ అండ్ టెక్నాలజీకి అటు కరెంట్ అఫైర్స్ కి ఎస్ఏకి క్లియర్ గా చెప్పాలంటే ఇండియా గ్లోబల్ సైన్స్ ప్రపంచవ్యాప్తంగా శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారతదేశం ఉండే స్థానాల గురించి రాయడం ఎంత రాజకీయమా ఈ విధంగా మీరు రిలేట్ చేసుకుని నేర్చుకోండి. మరి ఇప్పటి వరకు 3 ఇష్యూస్ మాట్లాడే కదా, ఈ రోజు ఒక మాట్లాడుతున్నాం. ఈ ఐటమ్ ఏంటంటే ఇండిజినస్ డిఫెన్స్ ప్రొడక్షన్ అండ్ టెక్నాలజీ. ఇండిజినస్ అంటే ఏంటి? స్థానికంగా, స్వదేశంగా. కాబట్టి ఈ డిఫెన్స్ ప్రొడక్షన్, ఈ రక్షణ రంగానికి సంబంధించిన ఉత్పత్తులు విదేశాలపై ఆధారపడకుండా మనమే తయారు చేసుకుంటూ ఈ సాంకేతిక పరిచయాలు ఇది కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ తో అంటే డిఫెన్స్ రిలేటెడ్ సంబంధం సైన్స్ అండ్ డిఫెన్స్. ప్రైవేట్ మెరైన్ గ్యాస్ టర్బైన్ ఫెసిలిటీ అంటే ప్రైవేట్ రంగంలో ఈ మెరైన్ గ్యాస్ అంటే షిప్స్ ఉంటాయి కదా, దానికి సంబంధించింది. ఈ మెరైన్ గ్యాస్ టర్బైన్స్ ఇవి ఫెసిలిటీ దానికి సంబంధించి కేంద్రం ఎక్కడ ఉందో ఆంధ్రప్రదేశ్ అంటే ఏపీఎస్సీ వరకు వస్తుంది, యూపీఎస్సీ వరకు వస్తుంది కాన్సెప్ట్. మీకు అటు యూపీఎస్సీ వరకు వస్తుంది, ఏపీఎస్సీ వరకు వచ్చే కాన్సెప్ట్. డిఫెన్స్ టెక్నాలజీకి సైన్స్ అండ్ టెక్నాలజీకి పనికి వచ్చే ఐటమ్ ఏంటి అంటే ఇక్కడ ఎగ్జామినేషన్ క్వశ్చన్ చూసినప్పుడు ఇక్కడ ముఖ్యంగా ఈ భారత్ ఫోర్స్ అని చూస్తాం మనం. ఈ భారత్ ఫోర్స్ అనేటువంటి అది భారతదేశంలో మొట్టమొదటిగా ప్రైవేట్ మెరైన్ గ్యాస్ టర్బైన్ రిపేర్ అండ్ ఓవరాల్ ఫెసిలిటీ భారత్ ఆంధ్రప్రదేశ్ స్టార్ట్ చేసింది. ఎగ్జామినేషన్ క్వశ్చన్ ఏంటంటే యూపీఎస్సీలో భారతదేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్ రంగం అంటే గవర్నమెంట్ చేయడం వేరే, ప్రైవేట్ రంగం ఎంకరేజ్ అన్నిటి రంగాలనే. సో కాబట్టి ఇండియాలోనే మొట్టమొదటి ప్రైవేట్ మెరైన్ గ్యాస్ టర్బైన్ అంటే మనకు ఈ టర్బైన్స్ నుంచి రిపేర్ కావచ్చు, ఓవరాల్ మరమ్మతులు కానీ అలాంటిది ఎక్కడ ఏర్పాటు చేశారంటే ఏపీలో ఏర్పాటు చేశారు. ఎవరు ఆధ్వర్యంలో అంటే భారత్ ఫోర్స్ ఎగ్జామినేషన్ యూపీఎస్సీ కావచ్చు. అదే కదా. సో ఇక్కడ మనకి ఒకటి ఇది భారతదేశంలో మొట్టమొదటి ప్రైవేట్ రంగంలో దాని భాగస్వామ్యంతో మనకు ఈ మెరైన్ గ్యాస్ టర్బైన్ రిపేర్స్ కావచ్చు, ఓవరాల్ ఫెసిలిటీ ఎక్కడ ఏర్పాటు చేశారు? ఏపీలో ఇస్తారు ఆల్టర్నేటివ్స్. ఎవరి ఆధ్వర్యంలో ప్రైవేట్ కంపెనీలో భారత్ వచ్చిందా? ఇది మొట్టమొదటి ఇండియాలోకి ప్రైవేట్ రంగంలో. నెక్స్ట్ ది యూపీఎస్సీ లింక్ ఏంటంటే ఇండిజినైజేషన్ అంటే స్థానికంగా మేక్ ఇన్ ఇండియా లాగా మనం బయట దేశాల్లో మనం తీసుకోవాలి. నెక్స్ట్ రెడ్యూసింగ్ నేవల్ ఇంపోర్ట్ డిపెండెన్సీ. ఎప్పుడైతే మనం బయట టెక్నాలజీ ఆధారపడితే వాళ్ళు ఇస్తే తీసుకోవడం ఇవ్వాలి. ఇప్పుడు ఏమవుతుంది? ఈ నేవల్ ఇంపోర్ట్ డిపెండెన్స్ అంటే నావికా దళం అనేది ఇండియన్ యొక్క నేవీ ఉందో విదేశాలపైన ఆధారపడడం తగ్గిపోతుంది కదా. మనకే తయారు టెక్నాలజీ ఉంటే ఇది మనకు యూపీఎస్సీ లింక్. మరి ఏపీఎస్సీ లింక్ ఏంటంటే ఇట్ బూస్ట్ ఏపీ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కారిడార్. ఇప్పుడు ఏమైతే మాట్లాడామో భారతదేశంలో డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కారిడార్ అంటే ఈ రక్షణ రంగంలో కారిడార్ అన్ని కలిసి ఏర్పడిన కారిడార్ అంటున్నాం. సో ఆ విధంగా ఉండడం వల్ల విశాఖపట్నం దాన్ని ఇప్పుడు మనం ముఖ్యంగా తెలంగాణ విడిపిస్తాం ఆంధ్రప్రదేశ్ కి అన్ని రకాలుగా మనం ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసుకోవాలన్నా స్థానికంగా అందించాలా అనేక ఫ్యాక్టరీలు రావాలి, ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయాలి, అన్ని రకాలు కావాలి. సో ఆ విధంగా విశాఖపట్నం అనేది ఒక నేవల్ టెక్ హబ్ గా మారడానికి అవకాశం వచ్చింది. ఇందువల్ల ఎక్కడ ఏర్పడింది? విశాఖపట్నం.
క్లీన్ ఎనర్జీ ప్లాంట్ ఎక్కడ చెప్పాను? రాయలసీమ. ఇప్పుడు ఎక్కడ ఉంది ఇది? విశాఖపట్నం. అదే మీకు ఈ విశాఖపట్నంలో న్యావల్ మనకు ఉండేటువంటి అక్కడ ఏమవుతుందో ఈ నేవీకి అక్కడ మనకి భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్రైవేట్ రంగంలో ఈ భారత్ ఫోర్స్ అనేటువంటి దాని ఆధ్వర్యంలో ఏర్పడింది. కానీ ఎంసీకో ఎన్ని రకాలు అడిగినా ఎన్ని రకాల మీరు సిద్ధంగా అనుకుంటున్నాను. మరి రిలవెన్స్ టు యూపీఎస్సీ అండ్ ఏపీఎస్సీ చూస్తే అటు ఏపీఎస్సీ చూపిస్తే ఈ డెవలప్మెంట్ అనేది హైలీ రిలవెంట్ బోత్ యూపీఎస్సీ అండ్ జిఎస్ పేపర్ 3 కావచ్చు, ఏపీఎస్సీ కావచ్చు, రెండింటికి ఉపయోగపడింది. ఎట్లా అంటే డైరెక్ట్ లింక్స్ డిఫెన్స్ ఇండిజేషన్ అంటే ముఖ్యంగా చెప్పాలంటే రక్షణ రంగంలో స్వదేశ సాంకేతిక పరిజ్ఞానం విదేశాలపైన ఆధారపడుతుంటారు. ఆత్మనిర్భర్ భారత్ నేను మనం ఏమంటున్నాం మేక్ ఇన్ ఇండియా అంటున్నావు డైరెక్ట్ లింక్ ఉంది. స్ట్రాటజిక్ అటానమీ అంటే స్వయం ప్రతిపత్తి ఇతరులపై ఆధారపడకుండా మన కాళ్ళ మీద మనం నిలబడేటువంటి అవకాశం ఉంది. అండ్ రీజనల్ ఇండస్ట్రియల్ గ్రోత్ ఎప్పుడు ఒక ఇండస్ట్రీ వచ్చిందో దానికి సంబంధించి ఒక ఇండస్ట్రీ ఉంటుంది, దానికి సంబంధించిన ఒక ఇండస్ట్రీ చిన్న బోర్డులో చెప్పండి ఆ తయారు ఇండస్ట్రీ కావాలా, దాని చేయాలంటే మనుషులు కావాలా, అండ్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుందా, అవును తినడానికి కంటెంట్ కావాలా, ఇలా ఎంప్లాయ్మెంట్ కాబట్టి ఇండస్ట్రియల్ గ్రోత్ కి సంబంధించి ఉంటుంది. కాబట్టి భారత్ ఫోర్స్ అనేది ఏపీ ఫెసిలిటీ అట్ విశాఖపట్నం పొజిషన్ యాజ్ ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ సెక్టర్ మెరైన్ గ్యాస్ కంపెనీ రిపేర్ అండ్ ఓవరాల్ అండ్ ఇండిజినస్ డెవలప్మెంట్ హబ్. కాబట్టి ఇప్పుడు ఏమైతే మాట్లాడామో ఈ భారత్ ఫోర్స్ అనేది ఇది ఏపీలో ఏర్పాటు చేయడం భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్రైవేట్ రంగంలో ఏర్పాటు చేయనటువంటి ఈ యొక్క మెరైన్ ఏమవుతుందో దాని గ్యాస్ టర్బైన్ సంబంధించి ఆ టర్బైన్ రిపేర్ చేస్తుంది, అదేవిధంగా ఓవరాల్ చేస్తుంది, మరమ్మతులు చేస్తుంది, స్థానికంగా ఉండే హబ్ ఇది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కావడానికి ముఖ్యంగా నేవల్ ఈ నేవీకి సంబంధించి విశాఖపట్నం కేంద్రము ఆ విశాఖపట్నం దగ్గర ఏర్పాటు చేయడం ఒక విధంగా చెప్పాలంటే డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కారిడార్ రక్షణకు సంబంధించి ఒక కారిడార్ లాగా అన్ని ఒకే చోట ఏర్పడింది. చాలా కీలకమైన పరిణామం అవుతుంది. అర్థం మీకు చాలా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో. ఇంకొక దాంట్లో మనం చూద్దాం ఈ డిఫెన్స్ సంబంధించి భారతదేశం చాలా వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ లో, ఇవన్నీ మనం చూద్దాం. సరే మనం ఇంతకుముందు మాట్లాడినట్టుగా యూపీఎస్సీ రిలవెన్స్ ఏంటి సార్ అంటే ఈ పేపర్ లో చూస్తే ఇది క్లియర్ కేస్ స్టడీ అన్నమాట. ఇండిజినస్ డిఫెన్స్ ప్రొడక్షన్ స్థానికంగా రక్షణ రంగానికి సంబంధించినటువంటి ఉత్పత్తులు ఏమంటే ఎంతకంటే క్లీనింగ్ కావాలి, చక్కని ఎగ్జాంపుల్ అవుతుంది, కేస్ స్టడీ అవుతుంది. అలాగే మనకు ఈ ఇండిజినస్ డిఫెన్స్ ప్రొడక్షన్ అంటే స్థానికంగా మనం మ్యానుఫ్యాక్చర్ చేసుకోవాలి ఎక్విప్మెంట్ ని. టెక్నాలజీ భారతదేశం ఇండిజినస్ టెక్నాలజీ అంటారు. ఏమంటారమ్మా? ఇండిజినస్ టెక్నాలజీ. స్థానికంగానే మనం మ్యానుఫ్యాక్చర్ చేసుకోవాలి, స్థానికంగా ఉండే సాంకేతిక పరిజ్ఞానం వాడుకుంటే దాని ఇండిజినస్ టెక్నాలజీ అంటాం. కాబట్టి ఇండిజినస్ టెక్నాలజీ సంబంధించి ఇప్పుడు చెప్పినటువంటి భారత్ ఫోర్స్ అనేది ఏపీలో ఏర్పాటు చేసింది. మనము ప్రైవేట్ రంగంలో ముఖ్యంగా ఇది మొట్టమొదటి ఇండియాలో ఏర్పాటు చేసినటువంటిది. ఖచ్చితంగా డిఫెన్స్ కారిడార్ ఏమవుతుందో కారిడార్ ఒకే చోట చోట కేంద్రీకృతమై ఆ విధంగా రావడానికి సంబంధించి క్లియర్ గా ఉండే కేస్ స్టడీగా చెప్పుకోవచ్చు. అలాగే మనకు ఇది బ్రాడ్ థీమ్ ఆఫ్ రిడ్యూసింగ్ ఇంపోర్ట్ డిపెండెన్స్. మనం ఇప్పుడు కూడా బయట నుంచి చెప్తున్నారు, ప్రధానమంత్రి గారు చూపిస్తున్నారు. మనం బయట నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం అంటే మనం కొంత సుంకం చెల్లిస్తాం, టారిఫ్ చెల్లిస్తాం. మనం చూస్తుంటాం అమెరికా బెదిరిస్తుంటాం ఇది చేస్తాం అని. కాబట్టి మనం విదేశీ మార్కెట్లను ఫారిన్ డెవలప్ వెళ్ళిపోతాం మనకి. అలా పోకుండా మన దగ్గర అంటే ఇది మన ఇంపోర్ట్ డిపెండెన్స్ తగ్గించుకోవడం ఉంది. కాబట్టి మనం అంతా పైనుంచి రక్షణ రంగానికి సంబంధించి నువ్వు ఇస్తా చేయగల పరిస్థితి లేకుండా మనకు అవకాశం ఉంటుంది. అలాగే స్ట్రెంథనింగ్ సెల్ఫ్ రిలయన్స్ మన కాళ్ళ మీద మనం నిలబడడానికి బలోపేతం చేస్తుంది. ఇంప్రూవింగ్ ఆపరేషన్ రెడీనెస్ ఇన్ క్రిటికల్ మిలిటరీ సిస్టమ్స్. చెప్పలేదు రాజసీమ చూస్తుంటారు కూడా 1971 లో బంగ్లాదేశ్ చేసేటువంటి దాంట్లో జలాంతర్గాన్ని పంపిస్తే అది గాజీ పాకిస్తాన్ సంబంధించింది. మన వాళ్ళు ఏ విధంగా విరోచన సినిమాలు చూస్తుంటారు సార్. సో ఇలాంటి పరిస్థితుల్లో వీటి క్రిటికల్ మిలిటరీ సిస్టమ్స్ అత్యంత సంక్లిష్టమైన పరిస్థితుల్లో ఎక్కడెక్కడ సాంకేతిక పరిజ్ఞానం ఉంటే మన విదేశాలపై ఆధారపడి లేకుండా మనకు ఉండాలి. సో వ్యూహాత్మకమైనటువంటి అడుగుకోవచ్చు. అలాగే వైట్ మ్యాటర్స్ అంటే ఎందుకంటే ముఖ్యమంటే ఇక్కడ చెప్పాలి స్ట్రాటజిక్ గా వ్యూహాత్మకంగా చూస్తే ఈ మెరైన్ గ్యాస్ టర్బైన్ పవర్ ఫ్రంట్ లైన్ ఇండియన్ నేవీ వార్షిప్స్. ఈ భారత నౌకాదళానికి సంబంధించినటువంటి అటు షిప్స్ వెదర్స్ అంటాం, షిప్స్ నౌకలు కావచ్చు, లేదంటే సబ్మెరైన్స్ జలాంతర్గాములు కావచ్చు. సో ఇలాంటి వాటికి ఇండియన్ నేవీ వార్షిప్స్ అంటాం, భారత యుద్ధ నౌకలు అంటాం. సో వాటికి కావాల్సినటువంటి ఈ మెరైన్ గ్యాస్ టర్బైన్స్ కి సంబంధించిన రిపేర్స్ కానీ ఓవర్ కానీ ఈ ప్రాజెక్ట్ ప్రైవేటా పబ్లికా? ప్రైవేట్ ముఖ్యంగా. సో కాబట్టి ఈ కరెంట్ డిపెండెన్స్ ఆన్ ఫారిన్ మెయింటెనెన్స్ అండ్ సప్లై చైన్స్. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఏం చేస్తున్నాం, ఏ చిన్న రిపేర్ వచ్చినా విదేశాలకు చూడాలి. ఇప్పుడు అన్ని ఏం చేయాలి,
అందలేని పరిస్థితి ఉంటుంది క్రిటికల్ గా. సో అలాంటప్పుడు ఈ సప్లై చైన్స్ అనేటువంటి వల్నరబుల్ టు డిస్ట్రప్షన్స్ ఇప్పుడు చూస్తున్నాం. ఇరాన్ ఇరాక్ వాళ్ళు వచ్చేకాడికి మన ఇరాన్ ఇజ్రాయల్ వాళ్ళు వచ్చేకాడికి అక్కడ ఎన్నో రాకపోతే ఇబ్బంది పడిపోతున్నాయి. మరి వ్యూహాత్మకంగా క్రిటికల్ గా ఉండే డిఫెన్స్ సిచ్యువేషన్ లో నువ్వు టెక్నాలజీ అక్కడ కూడా కూర్చుంటే రాకపోతే నీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆ గొడవ లేకుండా మన భారతదేశంలో మనకు కావాల్సిన టెక్నాలజీ అందుకుంటున్నాం. సో అలాగే ఏ డొమెస్టిక్ రిపేర్ స్థానికంగా రిపేర్ చేసుకోవడం, ఓవరాల్ చేసుకుని మరమ్మతులు చేసుకోవడం, ఇవన్నీ కూడా ఫ్యూచర్ డెవలప్మెంట్. ఇదేమవుతుందంటే ఇది డిపెండెన్స్ ని మనం ఒకరిపైన ఆధారపడాన్ని తగ్గిస్తుంది. ఇంప్రూవ్ లైఫ్ సైకిల్ సపోర్ట్, అలాగే మనం చెప్పాలంటే ఈ ఒక రకం చక్రం లాగా దాన్ని మనం సపోర్ట్ ఇంప్రూవ్ చేస్తుంది. క్రియేట్ స్కోప్ ఫర్ ఇండిజినస్ ప్రొపల్షన్ టెక్నాలజీ. ఈ ప్రొపల్షన్ అంటే క్రియేటివిటీ, ఈ ప్రొపల్షన్ టెక్నాలజీ సంబంధించినటువంటి దాన్ని అభివృద్ధి పరిచేదే వాళ్ళంటే ఇప్పుడు వచ్చింది. ఏం పేరు మా కంపెనీ పేరు? గుర్తుపెట్టుకోవాలి ఎంసీకేలో, భారత్ ఫోర్జ్. ఎక్కడుంది? ఏ రాష్ట్రంలో? ఆంధ్రప్రదేశ్ లో. ఏపీఎస్సీ వాళ్ళు ఇంపార్టెంట్ ఈపీఎస్సీ కూడా. ఇది ఎన్నోది ఇండియాలో? ఫస్ట్ టైం. ఎన్నోలో ఫస్ట్ అయింది? ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో మొట్టమొదటిసారిగా రావడం భారత్ ఫోర్జ్. ఏంటిది? మెరైన్. ఇప్పుడు చెప్పాను కదా, ఇక్కడ చూసుకోండి, మెరైన్ గ్యాస్ టర్బైన్. ఏం పేరు? మెరైన్, సముద్రానికి సంబంధించినటువంటి గ్యాస్ టర్బైన్. ఈ నౌకలు వార్షిప్స్ యుద్ధ నౌకలు పోవాలంటే కావాలి. వాడు రిపేర్ వస్తే వేరే ఆధారపడతాం కాకుండా మనం మాత్రం ఓవరాల్ చేసే పనులు ఇక్కడే తీసుకుంటాం. మనమే ఈ టెక్నాలజీ మీరు ఒకటి రిపేర్ నుంచి అంత కష్టమైన టెక్నాలజీ అనమాట. దీన్ని భారతదేశము ఈ రోజు తీసుకొచ్చింది. కాబట్టి మీకు యూపీఎస్సీలో కానీ ఏపీఎస్ లో ఇలాంటి క్వశ్చన్స్ వస్తే ఎలా రాయొచ్చు లింకప్ చెప్పాను. ఎంసీలో రాయొచ్చు, విమ్స్ రాయొచ్చు, మీన్స్ రాయొచ్చు. ఎలా లింకప్ చదువుతాను నేను చెప్పడం జరిగింది. నెక్స్ట్ మనం ఇప్పుడే మాట్లాడినట్టుగా అటు ఏపీఎస్సీ ఫర్ యూపీఎస్సీ ఈ ప్రాజెక్ట్ ఎందువల్ల ఇంపార్టెంట్ అంటే ఆంధ్రప్రదేశ్ యొక్క డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈకో సిస్టమ్. ఆంధ్రప్రదేశ్కి ఈ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ రక్షణ రంగానికి సంబంధించిన ఉత్పత్తులు చాలా ఉన్నాయి. రేపు డిస్కస్ చేయబోతున్నాం, మనకు కూడా టైం సరిపోవడం. సో కాబట్టి ఇలాంటి సంబంధించి ఈకో సిస్టమ్ లో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ యొక్క స్థానాన్ని ఇది ప్రస్ఫుటం చేసిన కాబట్టి ఇంపార్టెంట్. అలాగే మూమెంట్ టు విశాఖపట్నం యాజ్ నేవల్ టెక్నాలజీ హబ్. మన విశాఖపట్నం, మన ఆంధ్రప్రదేశ్ ఈ భారత ఆకాశాలకు సంబంధించినటువంటి నేవల్ టెక్నాలజీ సంబంధించి ఒక హబ్ లాగా, కేంద్రం లాగా మారింది. కాబట్టి స్టేట్ పాలసీ డైరెక్షన్ అంటే ఆల్రెడీ ఐడెంటిఫై విశాఖపట్నం నుంచి శ్రీకాకుళంని నేవల్ సిస్టమ్ కేంద్రంగా చేసుకున్నాం. కాబట్టి ఉత్తరాంధ్ర జిల్లాలు అంటున్నాం, మనం చూస్తున్నాం. ఈ దాంట్లో డెవలప్మెంట్ భాగంగా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క దానికి కేంద్రీకృతం చేశారు. మనకుంటే విశాలమైనటువంటి అత్యంత పొడవైనటువంటి సముద్రం ఉంది. దీంట్లో ఇటు విశాఖపట్నం శ్రీకాకుళంకు ఈ నేవల్ సిస్టమ్ ని ఇది చేసి ఇది ఏం చేస్తుందంటే ఈ కారిడార్ ఒక మోడల్ లాగా, నమూనా లాగా పనిచేస్తుంది. సరే ఎగ్జామినేషన్ లో సార్ ఎలా అడుగుతారు అని చూస్తే ఈ ఇండిజినైజేషన్ ఇన్ డిఫెన్స్ అండ్ ఆత్మనిర్భర్ భారత్ మేనేజ్మెంట్. ఇండిజినైజేషన్ అంటే ఏం చెప్పారో స్థానిక, ఇది ఎవరిపైన ఆధారపడుతున్నారు, టెక్నాలజీ కావచ్చు, దేనికైనా కావచ్చు, స్థానికంగా చేయడానికి ఇండిజినస్ అంటున్నాం. కాబట్టి ఇక్కడ మనం ఇండిజినైజేషన్ అంటే స్థానికంగానే నువ్వు టెక్నాలజీని తయారు చేసుకోవడం, స్థానికంగానే మ్యానుఫ్యాక్చరింగ్ తయారు చేసుకోవడాన్ని ముఖ్యంగా డిఫెన్స్ లో ఆత్మనిర్భర్ భారత్. ఏ పేరు? ఆత్మనిర్భర్ భారత్. ఆత్మనిర్భర్ భారత్ అంటే ఇంగ్లీష్ లో మేక్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా. కాబట్టి దాంట్లో భాగమైనది. కాబట్టి ఇలాంటి కావచ్చు మనకి. అలాగే రిడక్షన్ ఆఫ్ ఇంపోర్ట్ డిపెండెన్స్ ఇన్ క్రిటికల్ నేవల్ ప్రొపల్షన్ సిస్టమ్. నేవల్ ప్రొపల్షన్ సిస్టమ్ అంటే ప్రొపల్షన్ ముందు నడిపించేది. ఈ నౌకలు ఏవైతే వార్ సంబంధించిన యుద్ధ నౌకలు ఉన్నాయో దాన్ని ప్రపోజ్ చేసేటువంటి నడిపించేటువంటి దానికి సంబంధించి క్రిటికల్ కీలక దశలో మనకు ఇంపోర్ట్ అంటే దిగుమతులు చేసుకునేటువంటి ఆధారపడాన్ని తగ్గించేటువంటి ప్రణాళిక ఏంటి అని అడిగితే ఎంసీలో రాయగలుగుతా లేదా? రాయగలుగుతారు. డిస్క్రిప్ట్ రాయగలుగుతా లేదా? ఎస్, యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దాన్ని. అలాగే ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ స్ట్రాటజిక్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్. కాబట్టి వ్యూహాత్మకంగా స్ట్రాటజిక్ గా మనకు ఉండేటువంటి డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ రక్షణ రంగంలో చాలా కీలకమైంది, మిగతా రంగాలు లాంటివి కాదు. దీంట్లో ప్రైవేట్ పార్ట్నర్షిప్ చేస్తే ఏంటి రకరకాలైనటువంటి ఒకప్పుడు క్వశ్చన్స్ అరైజ్ అయినాయి. అన్నిట్లో మనం తీసుకున్నాం. స్పేస్ లో ప్రైవేట్ వచ్చేసింది, డిఫెన్స్ వచ్చేసింది, అన్నిట్లో ప్రైవేట్ భాగస్వామ్యం తీసుకుంటాం. సో దానికి సంబంధించి క్వశ్చన్ ఇస్తే ఎస్, ప్రైవేట్ సెక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ వస్తే ఏంటి అంటే ఈ కేసు రాయచ్చా లేదా? రాసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇస్తే రాస్తా లేదా? రాయొచ్చు. సో ఆ విధంగా రాయొచ్చు. అలాగే క్లస్టర్ బేస్డ్ డెవలప్మెంట్ లో ఆంధ్రప్రదేశ్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ అంటే అన్ని ఒక చోట ఉండిపోవడం. ఇప్పుడే చెప్పాను, విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం నుంచి దానికి సంబంధించిన ఉదాహరణ లింక్ అనమాట. దాన్ని క్లస్టర్ అంటాం. అంటే ఒక చోట గుంపుకోవడం, ఒకే చోట ఎక్కడ దూరం ఉండకుండా
అన్ని ఒక చోట ఈ రక్షణ రంగానికి డిఫెన్స్ సెక్టార్ సంబంధించినటువంటి రావడం. సో అలాగే ఇప్పుడు వచ్చినాయో ఏమొస్తుంది, ఎంప్లాయ్మెంట్. ఉద్యోగపరంగా ఒక ఫ్యాక్టరీ వస్తే ఆ ఫ్యాక్టరీలో ఎంతో మంది డైరెక్ట్ ఉంటారు, వాళ్ళ ఆధారపడి ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఇప్పుడే చెప్పిన సరదాగా ఆ పని చేసేవాళ్ళు క్యాంటీన్ పెడితే వాళ్ళు కూడా ఎంప్లాయ్మెంట్ ఉంటుంది హోటల్కి, అలా అలా దానికి కూడా వస్తుంది. కాబట్టి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. R&D, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. కాబట్టి రక్షణ రంగానికి సంబంధించినటువంటి పరిశోధన కావచ్చు, అభివృద్ధి చెందుతుంది. టెస్టింగ్ క్యాపబిలిటీ, కాబట్టి దానికి ఎలా పనిచేస్తుంది, ఏ రకంగా చేస్తుంది అనే సమర్థత పరీక్షించేది కావచ్చు. ఫ్యూచర్ ఎక్స్పోర్ట్ పొటెన్షియల్, ఇవన్నీ చేసుకుంటామా, నమ్ముకుంటామా? లేదు, ఎక్స్పోర్ట్ కూడా చేస్తాం. మన దగ్గర మనకు కావాల్సిన దగ్గర సర్ప్లస్ వెళ్ళిపోతే మనం అమ్ముకుంటాం. మనం ఇప్పుడు చూస్తున్నాం రాకెట్లు అమెరికా సంబంధించిన మాత్రం మనం ప్రయోగించిన కలిపినాం. సో కాబట్టి దానిలో రెవెన్యూ జనరేట్ అవుతుంది మనకి. సో కాబట్టి ఈ విధంగా అన్ని రకాలుగా మనకు ఏపీఎస్ లో కానీ యూపీఎస్ లో కానీ కాన్సెప్ట్ బేస్డ్ చదవండి. కరెంట్ అఫైర్స్ కాదు కానీ బయాలజీ కాదు, కాన్సెప్ట్ తీసుకుని తర్వాత మీరు ప్రాక్టీస్ చేసుకుంటారు. సో ఆ మీకు ఎలా ప్రిపేర్ కావాలి. రైట్, మరి ఇంకొక ఐటమ్ చూద్దాం. రకరకాల అంశాలు చూస్తున్నాం. ఈరోజు ఇంకొక ఐటమ్ ఏంటంటే మీ ఇంటికి మీ డాక్టర్. మీ ఇంటికి మా డాక్టర్ కాదు, మీ ఇంటికి మీ డాక్టర్. కాన్సెప్ట్ అవుతుంది కదా. టైటిల్ అంటే మీ ఇంటికి మా డాక్టర్ కాదు, మీ ఇంటికి మీ డాక్టర్. అరే డాక్టర్ కోసం తండాలు పెట్టి ప్రణాళికలు కోరుకోవాలి. చూస్తున్నాం ఎక్కడెక్కడ చూస్తుంటాం, మందులు వాదులు ఉంటాయి. ఆ ప్రసవ వేదన పడి తల్లి తండాలు పడుతుంటే చూసాము. వాళ్ళు మోసుకోలేక వర్షాలు వచ్చినప్పుడు సీజన్ లో ఇండిపెండెంట్ వచ్చినాం. సీజన్ వర్షాలు ఎట్టపోవాలి తల్లి. కొండలు కోనలు ఉంటాయి, ముఖ్యంగా డ్రైవర్ పీపుల్లో. ఆ డ్రైవర్ పీపుల్ వెళ్ళడానికి ఇబ్బంది పడుతుంటారు వాళ్ళు. ఆ మోసం కడవ పట్టుకొని వెళ్తుంటే ప్రసవ వేదన మీరు ఎక్కడిపోతారో అర్థం కాదు. చాలా భయానకమైన స్థితి మళ్ళా ఉంటుంది పరిస్థితి. సో మనం ఇక్కడ ఊహించుకోండి కాదు, ఇక్కడ కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. 104 ఉంది, 108 ఉంది. కానీ 5 వచ్చేదాకా మనమే డాక్టర్ పోతే ఇది కాన్సెప్ట్. కాబట్టి మీరు అడగచ్చు డౌట్, సార్ 104 ఉంది, 108 ఉంది. అది కాదు కాన్సెప్ట్. మీ ఇంటికి మీ డాక్టర్, అందరే కాదు ప్రాజెక్ట్. కాబట్టి ఏపీపీసీ ప్రిపేర్ అయ్యేవాడు ఖచ్చితంగా మీరందరూ కూడా సపరేట్ స్లీప్స్ ఇస్తున్న ఇనిషియేటివ్ ఒకే రోజు కాకుండా కొన్ని పోతున్నాను. ఈ కాకుండా లాస్ట్ లో కూడా అన్ని ఒకసారి ఇనిషియేటివ్స్ ఇస్తాను మీకు. ఏపీపీసీ వాడు రెగ్యులర్ క్లాస్ ఇక్కడ దాంట్లో భాగంగా ఎస్పెషల్లీ ఇప్పుడు మాట్లాడేటువంటి యూపీఎస్సీ కొంత రిలవెన్స్ ఉండొచ్చు, బట్ ఏపీపీసీకి 100% రిలేటెడ్ అంటే డేటా. ఏంటి పేరు దాంట్లో? మీ ఇంటికి మా డాక్టర్, మీ డాక్టర్, మీ డాక్టర్, మీ ఇంటికి మీ డాక్టర్. దీన్ని అంటే డాక్టర్ డోర్ స్టెప్ హెల్త్ కేర్ ఫర్ ఫుడ్ ఫ్యామిలీస్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి పేద కుటుంబాలు వాళ్ళకి డోర్ స్టెప్స్ గడప దగ్గరికి డాక్టర్ కాన్సెప్ట్. మీ ఇంటికి మీ డాక్టర్ తెలుగు పేరు మీకు ఈజీగా. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎస్ అబ్దుల్ నజీర్ గారు లాంచ్ ద మీ ఇంటికి మీ డాక్టర్ ప్రాజెక్ట్ ని లోక్ భవన్ విజయవాడ. ఇంతకుముందు రాజ్భవన్ పిలిచేవాళ్ళం, లోక్ భవన్ పిలుస్తాం. అంటే గవర్నర్ గారు ఉండేటువంటి బంగ్లాని రాజ్భవన్ పిలిచేవాళ్ళు, ఇప్పుడు లోక్ భవన్ పిలుస్తాం. కాబట్టి విజయవాడ మనకు ఉండేటువంటి ప్రస్తుతం అమరావతి కదా, అమరావతి పక్కన విజయవాడ మీ సిటీ కదా. ఈ విజయవాడ గవర్నర్ గారు ఉండే భవనం పేరు లోక్ భవన్. ఈ లోక్ భవన్ దగ్గర గవర్నర్ గారి రెసిడెన్స్ లో ఆయన మన గవర్నర్ గారు ఈస్ ఎక్సలెన్స్ అంటాం ఎస్ అబ్దుల్ నజీర్ గారు ఈ ప్రాజెక్ట్ ని ప్రారంభించడం జరిగింది. అందువల్ల మనం ఇది కొంచెం ఓల్డ్ దగ్గర ఎందుకు ఇస్తున్నారంటే ఈ యొక్క ఇనిషియేటివ్ తీసుకోవాలి ఏపీఎస్ కొంతగా జరిగింది కాబట్టి మీకోసం ఆ డైరెక్టర్స్ ఓల్డ్ ఇవ్వని మిక్సెస్ ఓల్డే కాదు మీకు ఎగ్జాంపుల్ వచ్చేయడం కానీ కలపడం జరిగింది. ఓకే రైట్. ఇది ఎప్పుడు జరిగిందంటే ఓల్డ్ రెడ్ క్రాస్ డే. రెడ్ క్రాస్ డే నేను రెడ్ క్రాస్ మెంబర్ నే, తిరుపతిలో ఉండేటువంటి రెడ్ క్రాస్ సొసైటీకి ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా మనం ఉన్నాం. దీనికి ఎవరుంటారు? రెడ్ క్రాస్ సొసైటీకి స్టేట్ లెవెల్లో గవర్నర్ గారు చైర్మన్ ఉంటారు, అలాగే జిల్లా స్థాయిలో కలెక్టర్ గారు చైర్మన్ ఉంటారు. దానికి ఎగ్జిక్యూటివ్ 10 మంది ఉంటారు. నేను కూడా వాళ్ళ మెంబర్ గా ఉన్నాను. సో ఈ విధంగా చూస్తే ఈ ప్రపంచ రెడ్ క్రాస్ డే రోజు మే 8న, అలాగే వరల్డ్ తలసేమియా డే అది కూడా మే 8 రెండు ఇంపార్టెంట్. తలసేమియా అంటే జంతుపరమైనటువంటి సపరేట్ గా సరిగ్గా మనం మాట్లాడదాము. సో ఈ రెండు ఒకే రోజు పక్కగా ఆ రోజున దీన్ని ప్రారంభించారు. ఈ రోజు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే మీరు కొత్త పిల్లలు చేయలేరు కాబట్టి మీకు ఆ ఇనిషియేటివ్ మిస్ అవుతారు. ప్రస్తుతం ఎగ్జామినేషన్ అవ్వడానికి అవకాశం ఉంది, ఇలాంటి పథకాలు ఇస్తారు కాబట్టి ఏపీపీఎస్ కోసంగా దీన్ని నేను మాట్లాడుతున్నాను. ఈ ప్రాజెక్ట్ ఏంటి? ఈ ప్రొవైడ్ ప్రైమరీ హెల్త్ కేర్ సర్వీస్ యొక్క డోర్ స్టెప్, గడప దగ్గరికే వచ్చి మీకు వైద్య సేవలు అందిస్తుంది. ఎవరికి? పూర్ ఫ్యామిలీస్. అందరికి కాదు, ఎవరికి రిచ్ పీపుల్ కాదు, ఎవరికి? పూర్ ఫ్యామిలీస్. ఎక్కడ ఉంటారు? ఇన్యాక్సెసిబుల్ ఏరియా. అందుబాటులో ఎందుకు వైద్యము? నువ్వు ఎక్కడో మారుమూల కొండ ప్రాంతాల్లో ఉంటే వైద్యం అందుబాటు లేకపోతే అక్కడ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ పిహెచ్సిస్ లేవు, సిఎస్సిస్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ లేవు. అలాంటి పరిస్థితుల్లో పేదవాడు డబ్బులు వాడి దగ్గర నెగ్లెక్ట్ చేస్తాడు. సో అలాంటి పరిస్థితుల్లో ఇన్ యాక్సెసిబుల్ ఏరియాస్
అంటే కనీసం మారుమూల ప్రాంతాల్లో అలాంటి ప్రాంతంలో మీ ఇంటికి మీ డాక్టర్ ఏంటంటే రెడ్ క్రాస్ సొసైటీకి చైర్మన్ గారు ఉంటారు, గవర్నర్ గారు ఉంటారు, జిల్లా స్థాయిలో కలెక్టర్ గారు ఉంటారు. సో దాన్ని ఈయన ప్రారంభించడం జరిగింది. ఈ డాక్టర్ గారు వచ్చారు, ఈ ఇనాక్సెసిబుల్ ఏరియాలో ఇక్కడ కూర్చొని వాళ్ళకి కావాల్సిన ఆరోగ్య పరీక్షని కూడా చూస్తున్నారు. మరి దీంట్లో ఈ హైలైట్స్ ఏంటంటే ఈ ప్రాజెక్ట్ ఎయిమ్స్ టు ఎక్స్టెండ్ మెడికల్ ఎయిడ్ టు 5 lakh పూర్ ఫ్యామిలీస్. మన ఆంధ్రప్రదేశ్ లో 5 లక్షల మంది పేద కుటుంబీకులకు ఇది ఖచ్చితంగా వైద్య సేవలు అందించాలి అనేటువంటి లక్ష్యంతో ప్రారంభించినటువంటి పథకమే మీ ఇంటికి మీ డాక్టర్. ఎగ్జామినేషన్ లో ఈ టార్గెట్ ఏంటంటే నేను వస్తారో 5 lakhs వస్తారు. సరే, ఇక్కడ మనకు ఎన్ని జిల్లాలు అడగచ్చు ఎగ్జామినేషన్ లో? 7 జిల్లాల్లో ఇది ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా ట్రైబల్ ఏరియాస్ గురించి చెప్పాలంటే ట్రైబల్ పీపుల్స్ ప్రాంతాలు. కాబట్టి మిగతా ప్రాంతాలు కాదు, ఇది ఇన్యాక్సెసిబుల్ ఏరియాస్ అంటే వైద్యం అందుబాటు లేకుండా ఉండేటువంటి 7 జిల్లాల్లో దాదాపు 5 లక్షల కుటుంబాలను టార్గెట్ చేస్తూ ప్రారంభించిన పథకమే మీ ఇంటికి మీ డాక్టర్. కాబట్టి ఈ ప్రాజెక్ట్ అనేది ఇది ఎన్నేళ్ల పాటు ఉంటుందంటే 3 years ఉంటుంది. ప్రాజెక్ట్ కాలపరిమితి ఎంత? 3 years. అలాగే ఈ మెడికల్ టీమ్స్ ఏం చేస్తారంటే ఇవి డోర్ స్టెప్స్ ఆఫ్ బెనిఫిషియరీస్, ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ బెనిఫిషియరీ ఇంగ్లీష్ అంటాం, తెలుగులో లబ్ధిదారు అంటే ఎవరి లక్ష్యం మనకి. సో వాళ్ళకి వాళ్ళ ఇంటి గడపకు సైజ్ అనిపిస్తుంది. ఇక్కడ ముఖ్యంగా ఎవరిపైన కేంద్రీకృత ఎగ్జామ్ క్వశ్చన్స్, ఈ మీ ఇంటికి మీ డాక్టర్ అని దాంట్లో ఉండే బెనిఫిషియరీస్ ఎవరు, లక్ష్యం ఎవరు, టార్గెట్ ఎవరు అయితే ఎస్ ఆ ఫోకస్ ప్రెగ్నెంట్ ఉమెన్, ముఖ్యంగా ఎవరు గర్భిణీ స్త్రీలు, ప్రెగ్నెంట్ ఉమెన్. దాంతో పాటు చిల్డ్రన్ ఎంత అంటే 6 to 06 చిన్న పిల్లలు, అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 6 ఏళ్ళు వచ్చే పిల్లలు, సో వాళ్ళు కావచ్చు. అలాగే బెడ్డెడ్ పర్సన్స్ అంటే వాళ్ళు మంచాన్ని పట్టేస్తుంటారు రకరకాల జబ్బులతో, వాళ్ళు కావచ్చు. హూ కెనాట్ విజిట్ నియర్ బై హెల్త్ సెంటర్స్ అంటే దగ్గరలో ఉన్నాయి, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి, పిహెచ్ సెంటర్ ఉన్నాయి, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి, సిఎస్ సెంటర్ ఉన్నాయి, ఇప్పుడు వెళ్ళలేరు. ఎందుకంటే గర్భిణీ స్త్రీ ఏమై ప్రెగ్నెంట్ ఉమెన్, అలాగే గర్భంతో ఉండే స్త్రీలు వాళ్ళు వెళ్ళలేరు. చిన్న పిల్లలు చప్పుడే పుట్టి పసికందులు 6 ఏళ్ళు పోలేరు, నెగ్లెక్ట్ చేస్తారు, బెడ్డెడ్ పర్సన్స్ మంచం పట్టేస్తారు, పోలేరు. సో వీళ్ళకి తీసుకెళ్లి ఆ వైద్యాన్ని అందిస్తే బాగుంది అనుకున్నారు. కాబట్టి ఈ ప్రాజెక్ట్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేసిన అడగచ్చు ఎగ్జామినేషన్ లో. కాబట్టి ఇక్కడ వరల్డ్ రెడ్ క్రాస్ డే అండ్ వరల్డ్ తలసేమియా డే. కాబట్టి ఈవెంట్ ఎక్కడ జరిగింది? విజయవాడలో లోక్ భవన్ లో జరిగింది. లోక్ అంటే గవర్నర్ గారు పిలిస్తే లోక్ పడతాడు, ఇంతమంది రాజభవన్ పిలిచేవాడు, ఇప్పుడు లోక్ భవన్ పిలుస్తారు. సో గవర్నర్ గారైనటువంటి హిస్ ఎక్సలెన్సీ ఎస్ అబ్దుల్ నజీర్ గారు ఈయన మెమోటోస్ ఇచ్చి అవార్డు ఇచ్చాడు ఆ జిల్లాలో. ఈ ఇక్కడ ఇంతలో అడగచ్చు, మీ ఇంటికి మీ డాక్టర్ అంటే ఏంటి అంటే యువర్ డాక్టర్ ఎట్ యువర్ హోమ్. సింపుల్ గా అడుగుతాడు, అక్కడ ఆన్సర్ ఇచ్చే ఎంసీపీ తెలిసి మీ ఇంటికి నేను ఇచ్చాడు ఊహించుకోవాలి, క్లియర్ ఉంది ఏంటది, యువర్ డాక్టర్ ఎట్ యువర్ హోమ్. కాబట్టి ఇక్కడ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రైమరీ హెల్త్ కేర్ ని పూర్ ఫ్యామిలీస్ కి, వలరబుల్ ఫ్యామిలీస్ ఎవరైతే దారిద్ర్య రేఖకి ఇల్లు కూడా అందించడం. కాబట్టి ముఖ్యంగా చెప్పాలంటే ఈ రిమోట్ ఏరియాస్ లో ఇన్యాక్సెసిబుల్ ఏరియా అత్యంత సుదూర ప్రాంతాల్లో, వైద్య సదుపాయాలు లేని ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందించాలి. దే ఫేస్ డిఫికల్టీ ఇన్ రీచింగ్ నియర్ బై హెల్త్ సెంటర్స్, దగ్గరలో ఉండేటువంటి ఆరోగ్య కేంద్రాలు వెళ్ళడానికి ఇబ్బందులు పడుతున్నారు అంటే వాళ్ళకి అందించడమే లక్ష్యంగా పెట్టారు. కాబట్టి ఇది లాస్ట్ మైల్ హెల్త్ సర్వీస్ డెలివరీ అనే పేరుతో ఐడియా స్టార్ట్ చేశారు. కాబట్టి అడగచ్చు ఎలాంటి ఐడియా ఉంది, ఐడియా ఏం పేరు? లాస్ట్ మైల్ హెల్త్ సర్వీస్ డెలివరీ. ఏం పేరమ్మా? లాస్ట్ మైల్ చివరి అక్కడ అయిపోయింది, అక్కడ నుంచి అంటే చివరి వరకు. ఇప్పుడు సపోజ్ మనం వెళ్ళాము, ఎన్నో కిలోమీటర్లు 10 కిలోమీటర్లు ఉన్నాము, ఆ చివరి రాయి 10వ కిలోమీటర్, అక్కడ మీది కూడా ఉందండి, అంటే చివరి వారి వరకు అంటే అర్థం. సో కాబట్టి where healthcare taken direct to the people, instead of expecting vulnerable groups to travel long distance. వాళ్ళంతా ప్రయాణం చేసి వైద్యం చేసిన ఎక్స్పెక్టేషన్ కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఆ వలనరబుల్ గ్రూప్స్ ఎవరికైతే వైద్యం కావాలో, అది బెడ్డెడ్ మంచాన్ని పెట్టిన వాళ్ళు కావచ్చు, మన ప్రెగ్నెంట్ ఉమెన్ గర్భిణీ స్త్రీలు కావచ్చు, 0 to 6 అనేటువంటి పసిబిడ్డలు కావచ్చు, వాళ్ళు మన దగ్గర వచ్చి ఎక్స్పెక్ట్ చేయకుండా మనమే వాళ్ళ ఇంటికి వెళ్ళి వైద్యం చేయడమే మీ ఇంటికి మీ డాక్టర్. రైట్. ఇది అయిన తర్వాత ఈ రోజు పేపర్లో మీరు చూసుకుంటారు వస్తారు 21st ఇవ్వదు కదా, రైట్. ఈ పేపర్ మీద కూడా చూసి లాస్ట్ వార్త తీసుకున్నాయి. హెచ్ఆర్ ఆఫ్ ఛాలెంజెస్, లీగాలిటీ ఆఫ్ ఆదాని గూగుల్ వైజాగ్ డేటా సెంటర్ డిమాండ్స్ ఇమీడియట్ స్టాప్. ఇది వైజాగ్ లో ఈ ప్రాంతంలో మీరందరూ కూడా ఇంతకుముందు వీడియో కూడా ఇచ్చాను నేను. దీంట్లో మనకి ఏంటంటే ఆదాని గ్రూప్ గూగుల్ యొక్క డేటా సెంటర్ ని ప్రారంభించారు. మనకు వస్తుంది, చాలా సంతోషపడ్డాము, ఆంధ్రులందరూ కూడా హ్యాపీ ఫీల్, ఎందుకంటే ఎంతో మందికి సాఫ్ట్వేర్ సైడ్ ఉద్యోగాలు వస్తాయి. 2021 లో 20 లక్షల ఉద్యోగాలు వస్తాయి. 2022 లో 20 లక్షల ఉద్యోగాలు వస్తాయి. 2023 లో 20 లక్షల ఉద్యోగాలు వస్తాయి. 2024 లో 20 లక్షల ఉద్యోగాలు వస్తాయి. 2025 లో 20 లక్షల ఉద్యోగాలు వస్తాయి. 2026 లో 20 లక్షల ఉద్యోగాలు వస్తాయి. 2027 లో 20 లక్షల ఉద్యోగాలు వస్తాయి. 2028 లో 20 లక్షల ఉద్యోగాలు వస్తాయి. 2029 లో 20 లక్షల ఉద్యోగాలు వస్తాయి. 2030 లో 20 లక్షల ఉద్యోగాలు వస్తాయి. 2031 లో 20 లక్షల ఉద్యోగాలు వస్తాయి. 2032 లో 20 లక్షల ఉద్యోగాలు వస్తాయి. 2033 లో 20 లక్షల ఉద్యోగాలు వస్తాయి. 2034 లో 20 లక్షల ఉద్యోగాలు వస్తాయి. 2035 లో 20 లక్షల ఉద్యోగాలు వస్తాయి. 2036 లో 20 లక్షల ఉద్యోగాలు వస్తాయి. 2037 లో 20 లక్షల ఉ
ప్రపంచ పటంలో మనకు చోటు దగ్గర ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా. ఎందుకంటే గూగుల్ నడుపుతున్నాం, ఆ గూగులే ఎక్కడ ఎదుర్కొంటుందని డేటా సెంటర్ మనకు ఇక్కడ పెట్టింది, చాలా హ్యాపీ ఫీల్. అయితే ఈ రోజు న్యూస్ లో దానికి సంబంధించినటువంటి ఒక కాంట్రవర్షియల్ అంటే విషయం వచ్చింది కాబట్టి దీని గురించి కూడా అప్డేట్ తీసుకోవాలి. మీరు యూపీఎస్సీ కానీ ఏపీఎస్సీ తో ఈ రోజు పేపర్ కూడా జస్ట్ నేను యాడ్ చేయడం జరిగింది. రైట్. ఇక్కడ ఉండేటువంటి హ్యూమన్ రైట్స్ ఫోరం అంటాం, హెచ్ఆర్ఎఫ్ అని పిలుస్తాం. ఏమంటామో హెచ్ఆర్ఎఫ్, హ్యూమన్ రైట్స్ అంటే మానవ హక్కులకు సంబంధించినటువంటి ఫోరం అనేది. ఇది ఏం చేసిందంటే అసలు ఈ ఆదాని గూగుల్ వైజాగ్ డేటా ఏమవుతున్నారో ఇది యాక్చువల్గా లీగల్ చట్టబద్ధత ఉందా అని ప్రశ్నిస్తూ వెంటనే స్టాప్ చేయడం. కాబట్టి ఇది రైటా రాంగా అని ప్రశ్నించడం కంటే ఇది మనకు ఉండేటువంటి ప్రతి ఇష్యూని డిస్క్లైమర్ ఇచ్చారో ఎగ్జామినేషన్ పాయింట్ ఎలా తీసుకుంటాం మాత్రమే. మన రాజకీయాలు అనుకుంటూ కులము మతం ఇక్కడ కేవలము ఒక సబ్జెక్టు స్టూడెంట్ ని ఎగ్జామినేషన్ తప్పి చేయడం మాత్రమే అన్ని గురించి అవగాహన వచ్చే బాధ్యత. ఈ భాగంలో చూసినప్పుడు ఇక్కడ హ్యూమన్ రైట్స్ ఫోరం ఈ మానవ హక్కుల వేదిక ఏమవుతుందో అది డిమాండ్ చేసింది ఇమ్మీడియట్ గా ఇప్పుడు మీరు చెప్పేటువంటి హైపర్ స్కేల్లో అత్యంత భారీ స్థాయిలో ఈ గూగుల్ సంబంధించినటువంటి ఆదాయం చేసినటువంటి ఈ డేటా సెంటర్ ఆపేసింది. ఎక్కడ దొరుకుతుందని విశాఖపట్నం స్టాప్ చేయండి. ఎందుకంటే ఇక్కడ ఇకలాజికల్ సెన్సిటివిటీ ఉంది, ఈ పర్యావరణ చాలా సున్నితమైన ప్రాంతం ఉంది. అక్కడ ఉండేటువంటి దాంట్లో ఈ యొక్క పర్యావరణంలో చాలా ఎకలాజికల్ డైవర్సిటీ అని కూడా చాలా దెబ్బతినే పరిస్థితి ఆపడింది. ఈ ప్రాజెక్ట్ సెట్ ఎక్కడ ఉందంటే అడవి వనం, పేరు అడవి వనం. రెండోది ఎక్కడ ఉందంటే ఇప్పుడు చెప్పినట్టుగా ఈ ముడసర్లోవా అనేటువంటి విలేజెస్ ఉన్నాయో ఇవన్నీ విశాఖపట్నం రూరల్ మండలంలో ఉంటాయి. ఒకటేమో అడవి వనం, రెండు వచ్చి ముడసర్లోవా. ఈ రెండు గ్రామాలు ఎక్కడున్నాయంటే విశాఖపట్నం యొక్క రూరల్ మండలంలో ఉన్నాయి. మరి ఎక్కడున్నాయంటే ఇప్పుడు చెప్పినటువంటి కంబాలకొండ, చెప్పారు కంబాలకొండ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, వన్యప్రాణి సంరక్షణ కేంద్రం. ఇప్పుడు చెప్పినటువంటి ఆదాని ప్రాజెక్టు ఈ గూగుల్ ప్రాజెక్టు ఎక్కడ నిర్మిస్తున్నారంటే విశాఖపట్నంలో విశాఖ రూరల్ మండలం సంబంధించినటువంటి రెండు గ్రామాలు, ఒకటి అడవి వరము, రెండు వచ్చి ముడసర్లోవా గ్రామాలు. ఈ రెండు గ్రామాలు దేనికి ఉన్నాయంటే ఇప్పటి వరకు ఈ కంబాలకొండ అనేటువంటిది ఏమైతే ఉందో వన్యప్రాణి సంరక్షణ కాలం, తెలుగులో ఇంగ్లీష్ లో కంబాలకొండ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, దానికి అత్యంత దగ్గరగా ఉన్నాయి. ఇది ఎలా గుర్తింపు ఉందంటే ఈ కంబాలకొండ ఈకో సెన్సిటివ్ జోన్, ఈఎస్జెడ్ అంటారు. ఏమంటారు? ఈఎస్జెడ్. కాబట్టి ఈఎస్జెడ్ గా అంటే ఈకో సెన్సిటివ్ జోన్ గా ఇది గుర్తింపు పొందింది. అలాంటి చోట అంత దగ్గరగా తీస్తే ఇప్పుడు ఈ పర్యావరణం దెబ్బతింటుంది అనేది అబ్జెక్షన్. ఎవరు ఏం చేశారమ్మా? హ్యూమన్ రైట్స్ హెచ్ఆర్ఎఫ్ మానవ హక్కుల వేదిక చేసింది. ఇప్పుడు ఉండే గ్రామాలు ఇక్కడ కట్టాలనుకుంటారు. ఇప్పుడు అబ్జెక్ట్ ఇక్కడ మనకు రేట్ చేశారు. ఓకేనా? రైట్. మరి దీనికి సంబంధించి కొన్ని విషయాలు మాట్లాడాలి. ఈ హెచ్ఆర్ఎఫ్ అనేది ఈ హ్యూమన్ రైట్స్ ఫోరం అనేది criticize the grant of no objection certificate NOC మీద స్టేట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఫర్ ద 160 acre ప్రాజెక్ట్. ఇది మొత్తం 160 ఎకరాల్లో కట్టాలని నిర్ణయించుకొచ్చారు. ఈ 160 ఎకరాలకు సంబంధించి మన రాష్ట్రానికి సంబంధించిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎన్ఓసి అంటే అభ్యంతరం లేని సర్టిఫికేట్స్ ఎన్ఓసి అంటాం, ఇది జారీ ఎలా చేశారు అని అబ్జెక్షన్ చేసింది. ఎందుకంటే ఈ హెచ్ఆర్ టీము ఇక్కడ మే 18న ఇక్కడ వెళ్ళింది. ఇప్పుడు మన మే 21 రోజు మరి అక్కడ వెళ్ళింది, విజిట్ చేసి we were shocked to observe trees and vegetation being cleared and the portions of the landscape already altered. అప్పటికే మేము విప్రాంతం అయిపోయినాము. ఎందుకంటే అడవులని కొరికేస్తారు, అక్కడ వెజిటేషన్ లేదు, అయిపోయింది. ల్యాండ్స్కేప్ మొత్తం మారిపోయింది. మొత్తం సెన్సిటివ్ జోన్ లో, ఎకనామికల్ గా ఉండేటువంటి సెన్సిటివ్ జోన్ లో మరి అలాంటి చోట మీరు ఎలా ఇచ్చారో అప్పుడు ఉండేస్తారు అని తగ్గించినటువంటి మనకు కామెంట్స్ ఈ రోజు న్యూస్ పేపర్ మనం చూడడం జరిగింది. But it was on October 14, 2025 that Adani Enterprises, through a joint venture between Adani Forex and Google, announced the development of India's largest AI data center campus and given energy infrastructure in Visakhapatnam, Andhra Pradesh. మీరందరూ ఈ వార్తలు చూశారు, వీడియో కూర్చున్నారు. మనందరం కూడా సంతోషపడ్డాం కూడా ఫ్రాంక్గా చెప్పాలంటే. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ వ్యక్తులుగా, తెలుగు వాళ్ళకి ఎక్కువ డేటాలో మనకి ఈరోజు చూస్తే ఇక్కడ ఉద్యోగాలు వస్తాయని గర్వపడ్డాం. ప్రపంచ పటంలో గూగుల్ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అలాంటి గూగుల్ కే స్థానం ఇచ్చినటువంటి అయితే ఇవన్నీ కొన్ని సెన్సిటివ్ ఇష్యూస్ లో ఈ పర్యావరణ ప్రాముఖ్యత ఉండేటువంటి చోట అది కొంచెం గమనించుకోవడం జరిగినటువంటి పొరపాటు. అందువల్ల మన రోజు మనం దీన్ని చర్చిస్తున్నాం. ఇక్కడ ఏం చేసిందంటే కాబట్టి అక్టోబర్ మనకు ఉండేటువంటి 14 లో ఈ ఆదాని ఎంటర్ప్రైజ్ ఏం చేసిందంటే తనకు ఉండేటువంటి వెంచర్ ని ఆదాని కనెక్ట్స్ ఈ గూగుల్ రెండు కలిసి జాయింట్ వెంచర్ గా టేకప్ చేసి
ప్రపంచంలో అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి డేటా సెంటర్ గా భారతదేశంలోనే చెప్పాలి అత్యంత ఖరీదైనటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఒక విధంగా చెప్పాలంటే హైదరాబాద్ అంటే ఆ రకంగా అంతకంటే ఎక్కువగా ఇక్కడ రూపురేఖ మారే పరిస్థితి ఉండొచ్చు. బట్ చూడాలి ఆల్టర్నేటివ్ ఏం చేస్తారు గవర్నమెంట్ చూడాలి. కాబట్టి ఈ ప్రాజెక్ట్ విత్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ అమెరికా $15 బిలియన్ అంటే 2026 నుంచి 2030 వరకు 5 సంవత్సరాల కాలంలో దాదాపు $15 బిలియన్ కంటే ఎక్కువ ఖర్చు ఎంత భారీ ప్రాజెక్ట్ నిర్మించుకోవచ్చు. అంత పెద్ద సెంటర్ ని భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ లో ఇక్కడ ఏర్పాటు చేసింది. ఇక్కడ విశాఖపట్నంలో మాట్లాడడం చాలా ఇంపార్టెంట్. అయితే ఈ డేటా సెంటర్స్ ఆఫ్ స్కేల్ ఎందుకు అబ్జెక్షన్ అంటే ఇంత భారీ స్థాయిలో ఈ పెట్టినప్పుడు ఇవి ఏం చేస్తాయంటే నోటోరియస్లీ వాటర్ అండ్ ఎనర్జీ హంగ్రీ. అవి ఎంతసేపు నాకు వాటర్ కావాలి ఆ ప్రాడక్ట్ పని చేస్తే వాటర్ కావాలి, వాటర్ హంగ్రీ కాదు. అలాగే మనకు ఎనర్జీ హంగ్రీ, వాటికి అత్యంత కరెంట్ కావాలి. కాబట్టి కన్స్యూమింగ్ బిలియన్స్ ఆఫ్ లీటర్స్ యాన్యువల్లీ ఫర్ కూలింగ్ అండ్ మెయింటెనెన్స్ అక్రాస్ ద వరల్డ్. అంటే మీకు తెలియని యాంగిల్ చెప్తున్నట్టు మనం. కాబట్టి డేటా సెంటర్ పనిచేయాలంటే దానికి మనం చెప్పాలంటే బిలియన్స్ ఆఫ్ లీటర్ వాటర్ కావాలి, కన్సంప్షన్ కావాలి, చల్లబరచడం కోసం కానీ మెయింటెనెన్స్ కావడం కోసం కావచ్చు. కాబట్టి విశాఖపట్నం అనేది వేర్ గ్రౌండ్ వాటర్ డిప్రెషన్. ఈ విశాఖపట్నంలో ఎక్కడైతే మనం ఎన్విరాన్మెంటల్ గా సెన్సిటివ్ జోన్ అని చెప్పుకున్నామో అక్కడ ఆల్రెడీ ఏముందంటే ఇక్కడ వాటర్ డిప్రెషన్ అంటే గ్రౌండ్ వాటర్ కింద ఉందని పెట్టే చోట, అంటే నీటి సదుపాయం లేదు. కాబట్టి ఏమవుతుంది, అదేవిధంగా ఎర్రాటిక్ రెయిన్ఫాల్, ఈ వర్షపాతం సరిగ్గా నమోదు కావడం ప్రాంతం. అలాగే ఏముంది క్లైమేట్ వేరియబిలిటీ, అంటే వాతావరణం ఎప్పుడు హెచ్చుతో తెలియదు. సో ఇవన్నీ కూడా ఇవి అక్యూట్ వాటర్ స్ట్రెస్, చాలా తీవ్రమైనటువంటి నీటి కొరత ఎదుర్కొనేటువంటి ప్రాంతంగా మార్చేసే ప్రాంతం. ఏ ప్రాంతంలో ఎక్కడైతే డేటా సెంటర్ అక్కడ. కాబట్టి సచ్ ప్రాజెక్ట్ విల్ ఆల్మోస్ట్ సడన్లీ ఇంటెన్సిఫై ద క్రైసిస్. ఇప్పటికే నీటి కొరత ఎదుర్కొన్న చోట ఇంత పెద్ద భారీ స్థాయిలో మనం ఇంకా ముందు చూసుకోకుండా పెడితే ఇప్పుడు ఉండే తీవ్రత ఇంకా పెద్ద చేస్తుంది నీటి కొరతని. కాబట్టి డైవర్టింగ్ ప్రెషియస్ వాటర్ ఫ్రమ్ లోకల్ రెసిడెంట్స్, అక్కడ స్థానికంగా ఉండేటువంటి ఎవరైతే ప్రజలు ఉన్నారో ఈ ఆటోమేటిక్ ట్రైబల్ పీపుల్ ఎవరుతున్నారో వాళ్ళకు ఉండేటువంటి నీటి ఇబ్బంది ఇంకా ఎక్కువ చేస్తుంది. ఆ విధంగా అన్యాయం జరుగుతుందనేసి హెచ్ఆర్ కు కామెంట్ చేయడం జరిగింది. సో కాబట్టి మీకు అర్థమవుతుంది అంటే ముఖ్యంగా ఇక్కడ పర్యావరణం ఉంది, అలాగే ఆటవిక తెగలేక హక్కులు ఉన్నాయి స్థానికంగా. సో ఈ యొక్క యాంగిల్ ఇక్కడేమో ఉద్యోగాలు కనిపిస్తున్నాయి. ఇది రెండు మధ్య ఎలా బ్యాలెన్స్ అవుతుంది ఏ రకంగా మనం పేరు చూడాలి. ఎందుకంటే దాని మీద చెప్పాను మనం పాలిటిక్స్ కి అతీతంగా చదవాలి. ఎగ్జామినేషన్ లో మనకి కాస్ట్ కానీ క్రీడ్ కానీ ఇలాంటి ఏమీ లేకుండా కేవలము నిష్పక్షపాతంగా వార్తల్ని అటు యూపీఎస్సీకి ఇటు ఏపీఎస్సీకి స్టూడెంట్ కి ఎలాంటి కోర్సెస్ వస్తున్నాయి ఏ రకంగా రిలేట్ చేయాలి మాత్రమే తిరుపతిలో ఉండే డాక్టర్ ఇండియస్ ఐఎస్ అకాడమీ అంకితం చేస్తుంది. మరి నెక్స్ట్ దాంట్లో ఇంకో సెషన్ లో మరిన్ని మంచి విషయాలతో కలుద్దాం. అంటిల్ దెన్ ఐ విష్ యు ఆల్ ది సక్సెస్.